హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని స్టోరీస్ తీసుకొని చదువుతున్నారండి. ఒకవేళ ఈ కథ రాసిన రచయితకి ఏదైనా చిన్న అభ్యంతరం ఉన్నా నాకు మెసేజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక నెక్స్ట్ స్టోరీలోకి వచ్చేస్తే, నాన్నగారు చిన్నగా నవ్వి మైత్రికి తన తల్లి గురించి పూర్తిగా తెలుసు అని చెప్పారు. నాయక్ గారి మాటలకి రోహన్ తేజ ఆశ్చర్యపోయారు. అంటే తన తల్లి ఎలాంటిదో మొత్తం తెలుసా? తెలుసు. తనకి ఆ నిజం చెప్పింది కూడా పరశురాం గారే. చనిపోయే ముందైనా పూర్తి నిజం తనకు తెలియాలి అని తల్లి గురించి, తండ్రికి ఉన్న కుటుంబం గురించి మొత్తం చెప్పే కన్నుమూశారు. అంటే తన తల్లి ఎలాంటిదో తెలిసి కూడా తన కోసం ఆరాటపడుతుందా? అలాంటి తల్లి నుంచి ప్రేమను ఎందుకు కోరుకుంటుంది మైత్రి అని ఆవేశంగా అడిగాడు రోహన్. నీ ఆవేదన నాకు అర్థమైంది. నువ్వే చెప్పు. అన్నదమ్ముల మధ్య వైరం వచ్చినా పెద్దగా పట్టించుకోవు, కానీ తల్లిదండ్రులతో గొడవ ఉన్న వాళ్ళ మీద ఉండే ప్రేమ మాత్రం ఎప్పటికీ మారిపోదు. మైత్రికి తన తల్లి గురించి పూర్తిగా తెలిసినా ఆమె ఒక్కసారైనా ఆప్యాయంగా మాట్లాడుతుందా అని ఎదురు చూస్తుంది. కానీ ఆ తల్లి తన స్వార్థం కోసం మాత్రమే మాట్లాడి పెట్టేయడంతో తన మనసు విలవెల్లాడిపోతుంది. తల్లి తన పట్ల, తన తండ్రి పట్ల అంత నిర్లక్ష్యం చూపించినా తనని కన్నందుకు మాత్రం మైత్రి ఆమెని గౌరవిస్తుంది. అలాంటి తల్లి ప్రేమ కోసం ఎందుకు పరితపిస్తావో అని ఒకసారి అడిగాను. కనీసం ఆస్తి గురించైనా నా తల్లికి సంవత్సరానికి ఒక్కసారైనా నేను గుర్తొస్తున్నాను. అలాగైనా నా మీద ప్రేమ నటిస్తుంది. కనీసం అందులోనైనా ప్రేమను పొందుతానేమో అని ఆశ అని చెప్పడం ముగించారు నాయక్ గారు. తల్లిదండ్రి లేరని తెలిస్తే మొండిగా జీవితం కొనసాగించవచ్చు, కానీ తల్లి ఉందని తెలిసి, అది కూడా తన కన్న తల్లి ఎలాంటిదో తెలిసి కూడా తన గురించి తాపత్రయం నా మైత్రికి చెల్లుతుంది అని మైత్రి వేదన అర్థమై బాధపడ్డాడు. రోహన్ బాధ అర్థమైన తేజ తన భుజం మీద ఓదార్పుగా చెయ్యి వేశాడు. చూడు రోహన్, మైత్రి గురించి పూర్తి నిజం తెలిసింది. నాకు, మైత్రికి, నీకు, తేజకి మాత్రమే. కావ్య స్వేచ్ఛలకు కూడా తన తల్లి చెడ్డదని చెప్పలేదు మైత్రి. ఎందుకంటే ఏ పిల్లలైనా తమ తల్లిదండ్రులని, ఇతరులను కోప్పడితే తట్టుకోలేరు. అందుకే తను చెప్పాలనుకోలేదు అని చెప్పి రోహన్ చేతిని పట్టుకొని, ఇప్పుడు చెప్పు, నిజంగా మా మైత్రిని ప్రేమిస్తున్నావా? తనకి అమ్మానాన్నల ప్రేమ కూడా అందించగలవా అని ప్రాధేయపూర్వకంగా అడిగారు. మైత్రి గురించి తెలిసినంత వరకు తనని కేవలం ప్రేమించాను, కానీ ఇప్పుడు తనని ఆరాధిస్తున్నా. మీకు మాట ఇస్తున్నా, మైత్రికి ఎటువంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను. తనకి ఇష్టమైతే తనని పెళ్లి చేసుకుని నా దేవతగా చూసుకుంటా. అదే తనకి నేను ఇష్టం లేకపోతే ఒక స్నేహితుడిగా అయినా సరే తనకి జీవితాంతం తోడుగా ఉంటాను, కానీ తన చేతిని విడవను అని మాట ఇచ్చాడు. రోహన్ మాటలు విన్న నాయక్ గారు మైత్రి జీవితం రోహన్తో ఉంటే చాలా బాగుంటుందని మనసులో అనుకున్నారు. తేజకి రోహన్ మాటల్లో తను మైత్రి మీద చూపిస్తున్న ప్రేమ చూసి మురిసిపోయాడు. మైత్రి గురించి ఆలోచిస్తూనే కాలేజీకి చేరుకున్నాడు రోహన్. అలా వెళ్ళిన వాళ్ళకి ఒక బెంచ్ మీద కూర్చొని పుస్తకం పట్టుకొని కావ్య గురించి ఆలోచిస్తున్న మైత్రిని చూడగానే కడుపు తరుక్కుపోయింది. మైత్రి బాధ వర్ణనాతీతం. ఒకరు మనల్ని మోసం చేస్తున్నారని తెలిసినా వాళ్ళు నుంచి నిజమైన ప్రేమ కోసం ఎదురు చూస్తున్న తన ఓపికకి ఏమని చెప్పాలో అర్థం కాలేదు. కానీ మైత్రిని చూడగానే తనని హత్తుకోవాలని, నీకు నేను ఉన్నాను అని చెప్పాలి అనిపించింది. అందుకే వేగంగా ఆమెను చేరాడు. ఆలోచనలో ఉన్న మైత్రి ముందు నిలబడి తనని చూశాడు. కానీ కావ్యలో వచ్చిన మార్పు గురించి, తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న మైత్రికి తన ఎదురుగా రోహన్ నిలబడటం గమనించుకోలేదు. ఇంతలో ఎంత పొగరు నీకు అని గట్టిగా వినిపించడంతో పక్కకు చూసిన మైత్రికి నిషా కోపంగా తన దగ్గరికి రావటం గమనించింది. నిషా రావటమే తన జబ్బ పట్టుకొని, ఎంత పొగరు నీకు, నా రోహన్ నిలబడితే నువ్వు కూర్చున్నావు, సీనియర్ అని మర్యాద కూడా లేదా, అంతా కళ్ళు నెత్తికెక్కాయా అని కోపడింది. రోహన్ అని నిషా అనడంతో పక్కకు చూసిన తనకి రోహన్ కనిపించాడు. మేడం, సార్ వచ్చిన విషయం నాకు నిజంగా తెలియదు మేడం అని చెప్పింది. తెలీదు, ఎందుకు తెలుస్తుంది? చదువుకుంటామని చెప్పి పెద్ద పెద్ద కాలేజీలో చేరటం, బాగా డబ్బున్న వాడితో స్నేహం పెంచుకోవటం, తర్వాత మీ అవసరాలు తీర్చుకోవటం, ఇలాగే మీలాంటి లో క్లాస్ వాళ్ళు చేసేది. ఇలాంటి బతుకులు బతకటం తప్ప మీకు వేరే పని లేదా? మళ్ళీ చదువు అని వంక ఒకటి అని కోప్పడింది. నిషా మాటలు సూదుల్లా పొడుస్తుంటే కృంగిపోయింది మైత్రి. కావ్య కూడా తనని అలాగే అనిందని, ఇప్పుడు నిషా కూడా తనని అలా అంటుంటే నేను అలాంటి దాన్ని కాదు అని అరిచి చెప్పాలనుకుంది.
మైత్రి మాట్లాడేలోపు నిషా చేతిలో ఉన్న మైత్రి చేతిని విడిపించాడు రోహన్. అలా తన చేతిని విడిపించడమే కాకుండా ఫట్ అనే శబ్దం వచ్చేలా నిషా చెంప పగలగొట్టాడు. రోహన్ నుంచి అది ఊహించని నిషా షాక్ అయింది. అసలు ఒక అమ్మాయిలా మాట్లాడుతున్నావా? కాలేజ్ చదువుకోవడానికే వస్తారు, తను కూడా చదువుకోవడానికి వచ్చింది, అంతేగాని నీలా క్యాంటీన్లో సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు. ఏంటి, డబ్బున్న అబ్బాయిని వలలో వేసుకుందా? తను వచ్చిన ఈ నెలలో ఏ అబ్బాయితోనైనా తిరుగుతుందా? నువ్వు చెప్పగలవా అని సూటిగా అడిగాడు. రోహన్ మాటలకి ఏం చెప్పాలో తెలియక తలదించుకుంది నిషా. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే తను ఎవరితోనూ తిరగటం నువ్వు చూడలేదు. నిజానికి అలా చూడటానికి తను ఎవరి వెంట తిరగలేదు, అది నీకు తెలుసు. ఇంకేంటన్నావు, లో క్లాసా? లో క్లాస్ అనే కదా. లో క్లాస్ అంటే నీ దృష్టిలో డబ్బు లేని వాళ్ళు కావచ్చు, కానీ నా దృష్టిలో ఎదుటి వాళ్ళని కించపరిచేవాళ్ళు. ఇప్పుడు నువ్వు కూడా నా దృష్టిలో లో క్లాసే అని రోహన్ కోపడ్డాడు. కాలేజీలో అందరి ముందు రోహన్ అలా తన మీద కోప్పడేసరికి తట్టుకోలేకపోయింది నిషా. వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది గమనించిన రోహన్ చీటికి వేయడంతో వెనక్కి తిరిగింది. ఇంకోసారి మైత్రి జోలికి వస్తే ఈసారి కొట్టడం కాదు, మళ్ళీ జీవితంలో కాలేజ్ వైపు కూడా చూడనివ్వకుండా చేస్తాను, అర్థమైందా అని చూపుడు వేలు చూపించి బెదిరించాడు. రోహన్ మాటలకి అప్పటి వరకు ఆపుకున్న కన్నీరు ఇంకా ఆపలేక దీనికి కారణమైన మైత్రి వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిషా. మీరు తనని కొట్టడం తప్పు అని నిషా వెళ్ళిన మరుక్షణమే చెప్పింది మైత్రి. అవును, ఒక ఆడపిల్లని కొట్టడం తప్పే, కానీ సాటి ఆడపిల్ల స్వభావాన్ని కించపరిచేలా మాట్లాడిన అమ్మాయిని కొట్టడంలో తప్పేం లేదు అని నిజాయితీగా చెప్పాడు. ఏదైనా మీరు నా కోసం ఇలా చేయటం నాకు నచ్చలేదు. దయచేసి మరొకసారి నా కోసం ఏ చిన్న సహాయం చేయడానికి ముందుకు రాకండి, ఎందుకంటే అందుకు నేను అర్హురాలి కాదు. మరో విషయం, ఇప్పటి వరకు మీ స్నేహాన్ని నాలాంటి ఎవరు లేని అమ్మాయికి ఇచ్చినందుకు థ్యాంక్స్, కానీ మీ స్నేహానికి నేను అర్హురాలి కాదు, కాబట్టి నన్ను మీ స్నేహితురాలు జాబితా నుంచి తొలగించండి. ఇలా చెప్పినందుకు క్షమించండి. నాకంటూ ఎవరూ లేరు, ఉన్న వాళ్ళని కూడా దూరం చేసుకోలేను, కానీ నేను కొందరికి దూరంగానే ఉంటేనే కొంతమంది కొన్ని వ్యసనాలకు దూరంగా ఉంటారని తెలిసింది, కాబట్టి క్షమించండి అని చెప్పి అప్పటికే అక్కడ జరుగుతుందంతా చూస్తున్న స్వేచ్ఛని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న మైత్రి వైపు చూసి, నీకు ఎవరూ లేకపోవటం ఏంటి మైత్రి, నిన్ను ప్రాణంగా ప్రేమించి నేనున్నాను, ఒక్కసారి నా చేతిని అందుకో, ఇక జీవితంలో ఎప్పటికీ నీ చేతిని విడవను. ఎవరూ లేరు అనుకుంటున్నా నీ లోకంలో చాలామంది ఉన్నారు అని తెలియజేస్తాను అని మనసులోనే అనుకున్నాడు రోహన్. స్వేచ్ఛను తీసుకొని వెళ్తున్న మైత్రి మనసు బాధతో నిండిపోయింది. తన మనసు ఎందుకు అంత వేదన చెందుతుందో తెలియటం లేదు. నిషా తనని అన్ని మాటలు అన్నప్పుడు తనకి అండగా నిలిచిన రోహన్ వైపు అభిమానంగా చూసింది. ఎందుకంటే ఇప్పటి వరకు కనీసం నిలబడిన వాళ్ళు ఎవరూ లేరు, అలాంటిది తన కోసం రోహన్ నిలబడటం చూసి మనసు చాలా సంతోషించింది. కానీ కావ్య అలా మాట్లాడటానికి కారణం తనేనని గ్రహించి అందుకే రోహన్ని దూరం పెట్టాలి అని నిర్ణయించుకుంది. అందుకే రోహన్తో స్నేహం వదులుకోవాలి అనుకుంది. కానీ అలా వదులుకున్నందుకు మనసు ఇంత బాధపడుతుందని ఊహించలేదు. ఆ బాధను ఎవరికి చెప్పుకోకపోయినా తను వేసే అడుగుల్లో తన బాధను చూపిస్తుంది. నడక వేగం పెంచి మైత్రిని చూసిన స్వేచ్ఛకి తన బాధ అర్థమైంది. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత కూడా తన పని తను చకచకా చేసుకుండేది, కానీ ఎవరితోనూ మాట్లాడలేదు. తన వేగం చేసే ప్రతి పనిలోనూ తన బాధ తెలుస్తుంటే అది ఎందుకో తెలుసుకోవాలనుకుంది, కానీ అప్పుడు సమయం కాదని ఊరుకుంది. పని ముగించుకొని రూమ్కి వెళ్ళినప్పుడు కూడా మైత్రి మొహంలో దిగులును గమనించింది స్వేచ్ఛ. నీళ్ళు నువ్వు అంత బాధపడుతూ రోహన్ సార్తో స్నేహం వదులుకోవడం అవసరమా అని నిలదీసింది. నేనేమి బాధపడలేదు, అయినా స్నేహం వద్దనుకున్న మాత్రాన బాధపడాలా అని తిరిగి ప్రశ్నించింది. మైత్రి కఠినంగా అడగాలని చూసినా తన కళ్ళల్లో నీళ్లు చూసి తన కన్నీటిని తుడిచింది స్వేచ్ఛ. తన కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు ఆగనంటున్నాయో తెలియని మైత్రి స్వేచ్ఛ కూడా తనని తప్పుగా అనుకుంటుందేమో అనుకుని, నేను ఎవరి కోసం ఏడవట్లేదు, ఇవి దుమ్ముకు వచ్చిన కన్నీళ్ళు అని సర్ది చెప్పింది. నువ్వు నా స్నేహితురాలు మాత్రమే కాదు, తల్లి తర్వాత తల్లి లాంటి అక్కవి. అలాంటి నీ మనసులో బాధ నాకు తెలుసు. నాకైతే నీ బాధ అర్థమైంది. ఎక్కడ నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటానో అని అనుకుంటున్నావు, కానీ నా మైత్రి గురించి నాకు తెలుసు, తను ఎప్పటికీ తప్పు చేయదు అని స్వేచ్ఛ చెప్పగానే తనని గట్టిగా హత్తుకుంది మైత్రి. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? చూడు, స్వేచ్ఛ త్వరలోనే తన తప్పు తెలుసుకుంటుంది, దానికోసం నీ స్నేహం వదులుకోవటం తప్పు.
కొన్ని జరగాలంటే కొన్ని వదులుకోవాలి. ఇంకా ఈ విషయం ఇక్కడితో వదిలే అని చెప్పి స్వేచ్ఛను తీసుకుని రూమ్‌కి వెళ్ళింది. క్లాస్‌లో పాఠాలు వింటున్న రోహన్‌ని చైర్మన్ గారు పిలుస్తున్నారని కబురు తీసుకొచ్చాడు ప్యూన్. ఎప్పుడూ ఎవరిని పిలవని చైర్మన్ గారు రోహన్‌ని పిలవటంతో అతడు రోహన్ వైపు ఆశ్చర్యంగా చూశారు. నిషాని కొట్టినందుకు తను కంప్లైంట్ ఇచ్చి ఉంటుంది అని వంశీ, పూజ అనుకుంటే, కొందరేమో రోహన్ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ కదా అందుకే పిలిచి ఉంటారు అని అనుకుంటున్నారు. తేజ మాత్రం ఖచ్చితంగా ఇది నిషా పనే అని ఫిక్స్ అయ్యాడు. ఎప్పటిలా సరదాగా నడుచుకుంటూ క్లాస్ రూమ్ నుంచి బయటికి వెళ్ళి ఫ్యూన్తో కబుర్లు చెప్పుకుంటూ చైర్మన్ రూమ్కి వెళ్ళాడు రోహన్. నమస్తే సార్, రమ్మన్నారంట అనే తలుపు కొట్టి లోపలికి వెళ్తూనే అడిగాడు. ఇక్కడ ప్రశ్నలు అడిగే డ్యూటీ నాది అని సీరియస్గా ఆయన చెప్పడంతో సైలెంట్గా పక్కకు చూశాడు. అక్కడ సోఫాలో కూర్చున్న నిషాని చూడగానే విషయం అర్థమైంది. నువ్వు కాలేజీకి ఎందుకు వస్తున్నావు అని చైర్మన్ నాగేంద్ర గారు. అదేంటి సార్ అలా అడిగారేంటి? అందరిలాగానే నేను కూడా చదువుకోవడానికి వచ్చాను అని నిజాయితీగా చెప్పాడు. ఏంటి వెటకారమా? ఇందులో వెటకారం చమత్కారం ఏముంది సార్? నేను నిజమే కదా చెప్పాను. రోహన్ అని సీరియస్గా పిలిచారు. అవును సార్, నా పేరు రోహన్. ఆ పేరంటే మా డాడీకి చాలా ఇష్టమని పెట్టారు అని నవ్వుతూ చెప్పాడు. నేను ఇక్కడ సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు మాటకి నవ్వుతావేంటయ్యా? అదేంటి సార్, అడిగినప్పుడు కనీసం నవ్వుతూ జవాబు ఇవ్వడం కూడా తప్పేనా అని పక్కన ఉన్న నిషాని చూసి, ఏ నిషా నవ్వడం తప్ప అని అడిగాడు. రోహన్ తనని అడగటంతో నిషా మొహం పక్కకు తిప్పుకుంది. ఎక్కువగా తిప్పుకోకు, విరిగిపోతుంది. అదే మేడ అని నవ్వుతూ చెప్పాడు. రోహన్ మాటలకు చిట్రెత్తుకొచ్చి, చూసారా అంకుల్, మీ ముందే నన్ను ఎలా అంటున్నాడు, నిన్న నన్ను కొట్టాడు కూడా అని దొంగ ఏడుపు ఏడ్చింది. నిషా నేను మాట్లాడుతున్నాను కదా అని నిషాని శాంతింపచేసి, రోహన్ నిన్న నీ చేష్టలే కాదు ఇప్పుడు నీ మాటలు కూడా బాలేదు అని సీరియస్గా చెప్పారు. బాగుంది సార్, మరి ముఖం పక్కకు తిప్పుతుంటే విరిగిపోతుంది అని చెప్పాను, అది కూడా తప్పేనా? ఇప్పటి సంగతి సరే, మరి నిన్న నిషాని ఎందుకు కొట్టావు? ఒక అమ్మాయి క్యారెక్టర్ గురించి మనం అమ్మాయి మాట్లాడుతుంటే మీరేం చేస్తారు సార్? నేను ఇంకా కొట్టడమే చేశాను అని నిషా వైపు ఉరిమి చూశాడు. అతడి చూపికే భయం కలిగి తలదించుకుంది నిషా. ఏదైనా సరే నువ్వు ఒక అమ్మాయిని కొట్టడం చాలా తప్పు, అందుకు నేను శిక్షిస్తున్నా, నిన్ను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నా అని చెప్పారు చైర్మన్ గారు. సస్పెండ్ అనగానే నిషా షాక్ అయింది. తన ఉద్దేశం రోహన్ చేత సారీ చెప్పించుకుంటే చాలని, అలాంటిది ఇప్పుడు సస్పెండ్ అంటే ఇప్పటికే మైత్రి కారణంగా తనని కొట్టాడు, ఈసారి చైర్మన్ కారణంగా తనతో పూర్తిగా మాట్లాడాడేమో అని భయపడి చైర్మన్తో మాట్లాడుకుంది. సరే సార్, మీ ఇష్టం అని నిర్లక్ష్యంగా చెప్పాడు రోహన్. రోహన్ మాటలకు ఇంకా ఆశ్చర్యపోయి, రోహన్ ఏంటిది అని తనని కసిరి చైర్మన్ వైపు తిరిగి, సార్ రోహన్ బాగా చదువుతాడు, పైగా యూనియన్ లీడర్ కూడా, అలాంటిది అతన్ని సస్పెండ్ చేస్తే ఎలా చెప్పండి? నాకు జస్ట్ సారీ చెప్పించండి చాలు అని చెప్పింది. సారీ చెప్పడానికి నేనేమి తప్పు చేయలేదు సార్, మీకు నేను చేసిన తప్పుగా అనిపిస్తే కనుక నన్ను సస్పెండ్ చేసుకోండి, హ్యాపీగా తీసుకుంటా. సరే నువ్వు చెప్పాక ఇంకెందుకు, నిన్ను వారం రోజులు సస్పెండ్ చేస్తున్నాను, యూ కెన్ గో అని చెప్పారు చైర్మన్ గారు. థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ చెప్పి నిషా వైపు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు రోహన్. వెళ్తున్న రోహన్ వైపు బాధగా చూసి, నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి అంకుల్? అతను నన్ను కొట్టాడు, సారీ చెప్పించండి అంటే సస్పెండ్ ఎందుకు చేశారు? చూడు నిషా, ఇది నీ కాలేజ్ కాదు, నా కాలేజ్. నాకు నచ్చింది నేను చేస్తాను. నేను తనని సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నాను, ఇక నా నిర్ణయం మారదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు అని సీరియస్గా చెప్పారు. ఆయన అలా చెప్పడంతో ఇంకా ఏం అనలేక పరుగున రోహన్ వెనకే వెళ్ళింది. రోహన్ రోహన్ అని తనని చేరి, రోహన్ నేను కావాలని చేయలేదు రోహన్ అని చెప్పబోయింది. చూనిషా, నీకు సారీనే కావాలంటే డైరెక్ట్గా నన్ను అడగాల్సింది, మరో చెంప మీద కూడా కొట్టి సారీ చెప్పేవాడిని. ఇప్పుడు నాకు ఆ అవసరం కూడా లేదు, గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తున్న రోహన్ వైపు చూసి, ఎంత పొగరు, సారీ అడిగితే మరోసారి కొట్టి సారీ చెప్తానని చెప్తాడా? ఇలాంటి వాడిని వారం రోజులు కాదు, నెల రోజులు కూడా సస్పెండ్ చేసే తప్పులేదు అని కోపంగా మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటికి భోజన సమయం అవటంతో మైత్రి స్వేచ్ఛ ఎప్పుడూ కూర్చునే ప్రదేశంలో కూర్చుని ఇద్దరూ తెచ్చుకున్న లంచ్ బాక్స్ బ్యాగ్లో నుంచి బయటకు తీసి వాళ్ళు ముందు పెట్టుకొని దండం పెట్టుకున్నారు. అలా ఇద్దరూ దండం పెట్టుకొని కళ్ళు తెరిచేసరికి తమ ముందు నవ్వుతూ కనిపించిన రోహన్ చూసి ఆశ్చర్యపోయారు. రోహన్ చూడగానే మైత్రి కళ్ళు మెరిసినా అతనికి దూరంగా ఉండాలని బుద్ధి హెచ్చరించడంతో, మీరిక్కడికి వచ్చారెందుకు సార్ అని తలదించుకొని అడిగింది.
ఇది కాలేజ్, నేను ఎక్కడికైనా వెళ్తాను, ఎక్కడైనా కూర్చుంటాను. అయినా ఇక్కడ మీ ఇద్దరు తప్ప ఇంకెవరూ రాకూడదని రూల్ ఏమైనా పెట్టారా అని అడిగాడు. అది కాదు సార్, నిన్న అని చెప్పబోయింది. ఏంటి నిన్న మొన్న? ముందు నాకు ఆకలేస్తుంది, ఏం తీసుకొచ్చావు అని చొరవగా మైత్రి బాక్స్ తీసుకొని తెరిచాడు. అందులో పెరుగన్న ఉల్లిపాయ ఉండడం చూసి ఆశ్చర్యంగా చూశాడు. మీరు తినే పంచభక్ష పరమన్నాలు మా లంచ్ బాక్స్లో ఉండవు సార్ అని రోహన్ చేతిలో బాక్స్ లాక్కోబోయింది. అది గమనించిన రోహన్ ఆ బాక్స్ తనకి ఇవ్వకుండా అడ్డుపడ్డాడు. మా ఇంట్లో కూడా రోజు పంచభక్ష పరవన్నాలు ఏమీ ఉండవు. మా అమ్మమ్మ ఉంది, ఉట్టి చాదస్తురాలనుకో, అన్ని రకాలు తినాలని పాతకాలం నాటి కూరలు పచ్చళ్ళు, ఇదిగో అప్పుడప్పుడు ఇలా పెరుగనలో ఉల్లిపాయ కూడా వేసి తినిపిస్తుంది, కాబట్టి నేను తింటాను అని చెప్పి స్పూన్ కోసం చూశాడు. రోహన్ దేనికోసం చూస్తున్నాడో అర్థమైన స్వేచ్ఛ, మాకు స్పూన్తో తినే అలవాటు లేదు సార్ అని చెప్పింది. భోజనం అనేది చేత్తో తింటే అరుగుతుంది, అందుకే మేము భోజనం చేత్తోనే తింటాం, మీరు అలా తినలేరు కానీ నా బాక్స్ నాకు ఇచ్చేయండి సార్ అని చెప్పింది మైత్రి. ఏంటి ప్రతిసారి నా బాక్స్ ఇచ్చేయండి నా బాక్స్ ఇచ్చేయండి అంటావు, పైగా నేను తినలేనని చెప్తున్నావు, నేను ఎందుకు తినలేను, కావాలంటే చూడు అని మైత్రి తెచ్చుకున్న పెరుగన్నం ఉల్లిపాయ తిన్నాడు. రోహన్ అంత ఇష్టంగా తన భోజనం తినటం చూసి ఆశ్చర్యపోయింది మైత్రి. బాక్స్ మొత్తం ఖాళీ చేసి, ఇదిగో ఇందాక నుంచి బాక్స్ ఇచ్చేయండి అన్నావు కదా, తీసుకో నీ బాక్స్ అని ఖాళీ బాక్స్ మైత్రి చేతికి ఇచ్చి, అవును నీ బాక్స్ నేను తిన్నాను కదా, నువ్వేం తింటావు అని అడిగిన తన బ్యాగ్లో ఉన్న బాక్స్ మైత్రి చేతికి ఇచ్చాడు. నాకు వద్దు సార్, నా భోజనం ఒకరి ఆకలి తీర్చింది, ఆ తృప్తి చాలు, తృప్తికి కడుపు నిండదు, కానీ ఈ బాక్స్ తీసుకో, ఈరోజు మా అమ్మ పులిహోర చేసింది, చాలా బాగుంటుంది, తిని ఎలా ఉందో చెప్పు అని చెప్పాడు. అది కాదు సార్, మీకు నిన్ననే చెప్పాను కదా మన స్నేహం ముగిసిందని, మళ్ళీ ఇదంతా ఏంటి అని చిన్నగా అడిగింది. స్నేహం వద్దనుకునే నువ్వు నేను కాదు, అయినా ఒక్కసారి చేయి పట్టుకున్నాక అది స్నేహమైనా ప్రేమైనా విడిచే రకానికి కాదు నేను, నువ్వు ఏమనుకున్నా సరే నేను మాత్రం ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను అని ప్రేమగా చూసి చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. వెళ్తున్న రోహన్ వైపు అలాగే చూస్తూ ఉండిపోయింది మైత్రి. చేతికి అందిన భోజనాన్ని వృధా కానివ్వకూడదు అని నియమం ఉన్నందువల్ల స్వేచ్ఛతో కలిసి రోహన్ ఇచ్చిన భోజనాన్ని తిని, నిజంగానే రోహన్ వాళ్ళ అమ్మగారు చాలా బాగా వంట చేస్తారు అని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. కాలేజీ సమయం అవ్వకుండానే ఇంటికి వచ్చిన మనవణ్ణి ఆశ్చర్యపోయి చూశారు దేవయాని గారు. ఏమైంది నాన్న, ఇంత త్వరగా ఇంటికి వచ్చావేంటి అని అడిగారు గీతా గారు. నాకు ఒక వారం రోజులు సెలవులు ఇచ్చారమ్మా అని నవ్వుతూ చెప్పాడు. సెలవా? ఏ పండగ ఏది లేకుండా ఇప్పుడేంటి సెలవా అని ఆశ్చర్యంగా అడిగారు దేవయాని గారు. ఆ విషయం ఏదో మీ అల్లుడిని ఇంటికి వచ్చాక అడుగు, నన్ను కాదు అని టీవీ ముందు కూర్చున్నాడు. అల్లుడా? ఏం మాట్లాడుతున్నారా? ఏం జరిగిందంటే చెప్పకుండా ఏంటది అడిగారు గీతా గారు. అమ్మా చెప్పా కదా, నాకు ఎందుకు సెలవులు ఇచ్చారు అనేది మీ ఆయన వచ్చాక ఆయన అడిగి తెలుసుకో అని విసుగ్గా చెప్పాడు. ఏంట్రా, నా పిల్లం నా అత్తయ్య నన్ను అడిగి తెలుసుకునేది అని అక్కడికి వచ్చి అడిగారు నాగేంద్ర గారు. మీరు కాలేజీలో ఏదైతే చేశారో అదే అడిగి తెలుసుకోమన్నాను, దాంట్లో తప్పే ఉంది అని మొహం పక్కకు పెట్టుకొని చెప్పాడు. తప్పే ఉందా? ఆ పిల్లను కొట్టడం తప్పు కాదా? కాదు అని ఖచ్చితంగా చెప్పి రోహన్ని చూసి, నీతో మాట్లాడాలి, పైకి రా అని పైన ఉన్న జిమ్ రూమ్కి వెళ్ళారు. ఆయన వెళ్ళటంతో తమనే చూస్తున్న అందరి వైపు చూసి కన్ను కొట్టి జిమ్ రూమ్కి వెళ్ళాడు రోహన్. ఏంటి పితాశ్రీ, ఏదో మాట్లాడాలని అంత సీరియస్గా చెప్పారు అని నవ్వుతూ జిమ్ రూమ్లోనికి వెళ్ళగానే అడిగారు రోహన్ని. నువ్వు మైత్రిని ప్రేమిస్తున్నావా అని అడిగిన ఆయన మాటలకు ఆశ్చర్యంగా చూశాడు రోహన్. మరుక్షణమే చిన్నగా నవ్వాడు. రోహన్ మొహంలో నవ్వును చూడగానే చిన్నగా అతని కడుపులో కొట్టి, బాగా ముదిరిపోయావురా అని నవ్వారు. ఆయన కొట్టిన చోట రుద్దుకొని, నా సంగతి సరే, ఈ విషయం తమరికి ఎలా తెలిసింది పితాశ్రీ అని అడిగాడు. ఎప్పుడు లేనిది నా కొడుకు ఒక అమ్మాయి వెంటే తిరుగుతున్నాడని తెలుసుకున్నా, ఏదైనా విషయం ఉంటే నువ్వే చెప్తావు అనుకున్నా, ఇంతలో ఇదిగో ఇలా నిషాని కొట్టి నీ ప్రేమను నాకు తెలియజేశావు అని నవ్వారు. మరి నేను మైత్రిని ప్రేమిస్తున్నానని తెలిసి మీ స్పందన ఏంటి అని నవ్వుతూ అడిగాడు.
నువ్వు ఎప్పుడైతే మైత్రి గురించి ఇంట్లో మాట్లాడావో అప్పటి నుంచే నాకు నీ మీద అనుమానం ఉంది. రోజు రోజుకి నువ్వు తన గురించి ఆలోచించడం చూసి నేను కూడా తన గురించి తెలుసుకున్నా. తను అనాథ, ఎవరూ లేరని తెలిసి బాధ వేసింది. అనాథగా పెరిగిన మంచి కట్టుబాట్లతో పెరిగిందని తెలుసుకున్నా. ఒకవేళ నువ్వు తనని ప్రేమించినా మీకు పెళ్లి చేయడానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాగేంద్ర గారి మాటలకి రోహన్ చిన్నగా నవ్వి, కొడుకు ఇష్టాన్ని కాదనకుండా ప్రోత్సహిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒకటి నాన్న, మీరు అనుకున్నట్టు మైత్రి అనాథ కాదు అని మైత్రి గురించి తను తెలుసుకున్నది మొత్తం వివరించాడు. అలాంటి తల్లి ఒక తల్లినా అని ఆశని తలుచుకొని కోపడ్డారు. నిజమేనానా? ఆమె గురించి తెలిసిన ఎవరైనా సరే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. అయినా ఇప్పుడు నేను ఆలోచించేది ఆవిడ గురించి కాదు. మైత్రికి ఒక కుటుంబం ఉందని తెలిసింది. అది ఎక్కడ ఉంది ఏంటి అని నేను వివరాలు తెలుసుకోవాలి. మీరు సస్పెండ్ అని చెప్పి వారం రోజులు సెలవులు ఇచ్చారు కదా, ఈ వారం రోజుల్లో మైత్రి కుటుంబం ఎక్కడుందో తెలుసుకొని తనని వాళ్ళతో కలుపుతాను. ఆ తర్వాత తనకి ప్రేమను తెలియజేస్తాను అని నిజాయితీగా చెప్పాడు. నేను చూస్తుంటే చాలా గర్వంగా ఉందిరా అని రోహన్ భుజం తట్టి, సరే నువ్వు ఏం చేయాలనుకుంటే అది చేయి, అందుకోసం నా సహాయం కావాలన్నా సరే నేను తప్పకుండా ఇస్తాను అని ప్రోత్సహించారు. తండ్రి అండ కూడా తనకి ఉండటంతో మైత్రి గురించి వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాడు రోహన్. రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్తున్న మైత్రి స్వేచ్ఛకి కావ్య ఎవరితో నవ్వుతూ ఫోన్ మాట్లాడటం చూశారు. కావ్య వాళ్ళ ఇద్దరిని చూసి కూడా చూడనట్టుగా మొహం తిప్పుకుంది. అది చూసిన మైత్రి బాధపడితే ఓదార్పుగా తన భుజం మీద చెయ్యి వేసింది స్వేచ్ఛ. వాళ్ళు తెచ్చుకున్న భోజనం కావ్యకు పెట్టినా నా గురించి నేను చూసుకుంటాను అని తనని విసుక్కోవడంతో ఇద్దరు భోజనం చేసి కొద్దిసేపు చదువుకొని నిద్రపోయారు. ఎప్పట్లా దివాకర్ గారు తనని వదిలేసి వెళ్ళిపోతున్నట్టు కలకంటున్న మైత్రికి హఠాత్తుగా తన చేతిని ఎవరో పట్టుకోవడంతో ఆగింది. ఎక్కడికి మైత్రి వెళ్తున్నావు? నేను ఇక్కడే ఉన్నాను. నీ కోసం, నీ ప్రేమ కోసం ఎప్పుడు నీకే వేచి ఉంటాను. ఐ లవ్ యూ మైత్రి అని ఎవరో చెప్పినట్టు అనిపించడంతో అలా చెప్పింది ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది. అలా చూసిన తన ఎదురుగా రోహన్ ఉండడం చూసి అకస్మాత్తుగా మేల్కొంది. హఠాత్తుగా మేలుకున్న మైత్రి దగ్గరికి కంగారుగా వెళ్ళి, ఏమైంది, మళ్ళీ అదే కల వచ్చిందా అని కంగారుగా అడిగింది స్వేచ్ఛ. అది కాకపోతే మరేంటి, అయినా నా నిద్ర పాడు చేయడానికి కాకపోతే ఈ కల ఏంటొచ్చా అని కసురుకొని దుప్పటి నిండుగా కప్పుకొని పక్కకు తిరిగింది కావ్య. తన మాటలు మైత్రికి బాధగా అనిపించాయి. పడుకోమా, రోజు ఇంట్లో మేము అన్ని పనులు చేస్తుంటే మహారాణి గారు కాలేజీకి వెళ్ళటం మానేసి కనీసం ఇంట్లో పనులు కూడా చేయకుండా నిద్రపోతారంట అని వెటకారంగా చెప్పి మైత్రిని తీసుకుని వెళ్ళిపోయింది. స్వేచ్ఛ మాటలు కావ్య కోపం వచ్చినా అవేమీ పట్టించుకోకుండా నిద్రపోయింది. అన్ని పనులు అయిపోయాయి కదా, మళ్ళీ ఏం వండుతున్నావు అని వంటగదిలోకి ఉన్న మైత్రిని అడిగింది స్వేచ్ఛ. నిన్న రోహన్ సార్ నాకు ఇచ్చిన బాక్స్ నా దగ్గరే ఉంది, అది ఖాళీగా ఇవ్వలేను కదా, అందుకే స్వీట్ చేస్తున్నా. మంచి పని చేస్తున్నావు అని స్వీట్ వైపు చూసి, వాసన భలే వస్తుందే అని చెప్పింది. స్వేచ్ఛ మాటలకు చిన్నగా నవ్వి చేసిన స్వీట్ బాక్స్లో సర్ది అలాగే స్వేచ్ఛ కావ్యలకు కూడా కప్లో పెట్టి తను తీసుకుంది. కాలేజీకి వెళ్ళిన మైత్రికి నిషా వాళ్ళు కనిపించడంతో విష్ చేసింది. కానీ నిషా తనని పట్టించుకోకుండా మొహం తిప్పుకుంది. ఏమో మహాతల్లి, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని అడిగింది పూజ. ఏమైంది మేడం అని పూజ కోపం చూసి అడిగింది. ఏమైందని అంత మెల్లగా అడుగుతావేంటి, నీ కారణంగానే నిషాని కొట్టాడు రోహన్. ఆ కోపంలో నిషా చైర్మన్ గారికి కంప్లైంట్ చేస్తే రోహన్ని వారం రోజులు సస్పెండ్ చేశారు అని కోపడ్డాడు వంశీ. ఏంటి, రోహన్ సార్ని సస్పెండ్ చేశారా అని ఆశ్చర్యంగా అడిగింది మైత్రి. స్వేచ్ఛతో కూడా ఇంచుమించు అదే పరిస్థితి. అబ్బా, ఏం తెలియనట్టు ఎంత నంగనాచిగా అడుగుతుందో చూడు అని చెప్పి, అయినా నీకు వేరే పని పాట లేదా, చూడు చదువుకోవడానికి వచ్చో, ముందు ఆ పని చూసుకో, మమ్మల్ని విసిగించుకో అని కోపడింది పూజ. మేడం, నేను ఏది కావాలని చేయలేదు, ఇలా జరుగుతుందని నాకు అస్సలు తెలియదు మేడం. నా వల్లే మీరు రోహన్ సారు విడిపోతారని తెలిస్తే మీ వైపు కూడా నేను చూసేదని కాదు. మీకు నా మీద కోపం ఉంటే నన్ను కొట్టండి మేడం, అంతేగాని నాకు మీ ఇద్దరిని విడతీయాలనే ఆలోచన మాత్రం లేదు మేడం, నిజం అని నిజాయితీగా నిషాకు చెప్పింది మైత్రి. మైత్రి మాటలకి ఆలోచనలు పడింది నిషా. పూజ చెప్పింది కదా, వెళ్ళి చదువుకో, వెళ్ళి ఇక్కడి నుంచి అని కోపడింది. నిషా కోపడంతో మైత్రిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళింది స్వేచ్ఛ. ఏదేమైనా ఈ మైత్రిని నమ్మడానికి లేదు నిషా, అయినా రోహన్కి బుద్ధి లేదు, నిన్ను ఈ మైత్రి కోసం కొట్టడం ఏంటి అని చెప్పింది పూజ. నువ్వు అనుకున్నట్టు ఈ మైత్రికి అంత సీన్ లేదు,
ఆ రోజు రోహన్ నన్ను కొట్టడానికి కారణం మైత్రిని అయినా ఒక ఆడపిల్ల స్వభావం గురించి మాట్లాడానని తను నన్ను కొట్టాడు. ఆ ప్లేస్లో మైత్రియే కాదు నువ్వున్నా అదే చేస్తాడు. కాబట్టి రోహన్ని ఏమి అనకు. అయినా రోహన్ని కాదు నిన్ననాలి. మొదటి నుంచి మైత్రి విషయంలో నేను తప్పు చేసేలా చేసింది నువ్వే. అందుకే నీ వల్లే రోహన్ దృష్టిలో చెడ్డదాన్నయ్యాను. మళ్ళీ నాతో మాట్లాడకు అని కోపంగా చెప్పి అక్కడ ఉండాలి అనిపించక తన కారులో ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్తున్న నిషా వైపు చూసి ఇప్పుడు నేను ఏం చేశానని నన్ను కోపడుతుంది అని బాధపడింది పూజ. నిషా గురించి తెలిసిందే కదా, రోహన్ తనని దూరం పెట్టాడని బాధలో ఉంది. తనే అర్థం చేసుకుంటుందిరే అని పూజని ఓదార్చి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు వంశీ. క్లాసెస్ సరిగ్గా జరగకపోవడంతో లైబ్రరీకి వెళ్ళి కూర్చుంది మైత్రి. పుస్తకాలు ముందు పెట్టుకొని కూర్చుందే కానీ తన కారణంగానే నిషా రోహన్ విడిపోయారని, రోహన్ని సస్పెండ్ చేశారని తలుచుకుని బాధపడింది. అలా తన ఆలోచనలో ఉండగా తనని ఎవరో కొట్టినట్టుగా అనిపించడంతో పక్కకు చూసింది. అక్కడ పేపర్ బాల్ ఉండటం చూసి ఎవరు నన్ను కొట్టారో అని అటూ ఇటూ చూసి ఎదురుగా చూసిన తనకి కిటికీ అవతల వైపు కనిపించిన రోహన్ని చూసి చిన్నగా నవ్వింది. అంతలోనే తన కారణంగా సస్పెండ్ అయ్యాడని తెలిసి బాధపడింది. బయటికి రా అని రోహన్ సైగ చేయడంతో తన బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళింది. నా కారణంగానే మీరు సస్పెండ్ అయ్యారు, అందుకు నన్ను క్షమించండి సార్ అని రోహన్ని కలవగానే చెప్పింది మైత్రి. నిషాని కొట్టింది నేను, కంప్లైంట్ ఇచ్చింది నిషా, నన్ను సస్పెండ్ చేసింది చైర్మన్ గారు. ఇందులో నీ పాత్ర ఎక్కడుంది చెప్పు, నన్ను క్షమించమని అడగటానికి అని అడిగాడు. నిషా మేడంను కొట్టడానికి నేనే కారణం కదా సార్, నా వల్లే మీ ఇద్దరు విడిపోయారు, అందుకు నాకు చాలా బాధగా ఉంది సార్, మళ్ళీ మీ ఇద్దరు కలవాలి అని చెప్పింది. హలో, ఉదయమే కళ్ళు ఏమైనా విహరిస్తున్నావా ఏంటి? నేను నిషా విడిపోవటం ఏంటి, మళ్ళీ మేము కలవటం ఏంటి, అసలు మేము ఎప్పుడు కలిసి ఉన్నామని? అంటే మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా సార్, అలాని నీకెవరు చెప్పారు అని కాస్త సీరియస్గా అడిగాడు. అతని మాటలకు మైత్రి ఏం మాట్లాడలేకపోయింది. చూడు మైత్రి, నిషా కేవలం నాకు స్నేహితురాలు మాత్రమే, అంతకుమించి మేము ఏ ప్రేమలోకంలో లేము, ఏ విహారయాత్రలో కూడా లేవు చాలా అని నవ్వాడు. రోహన్ మాటలకి మైత్రి చిన్నగా నవ్వి, అంటే నిజంగానే మీరు నిషా మేడం ప్రేమించుకోవట్లేదా సార్ అని కాస్త అనుమానంగా అడిగింది. ప్రేమించుకోవాలంటే నా మనసులో ఖాళీ ఉండాలి, నా మనసులో ఆల్రెడీ ఒక అమ్మాయికి స్థానం ఉంది, అలాంటప్పుడు నేను నిషాని ఎలా ప్రేమిస్తాను? అది నిజమే సార్ అని పైకి చెప్పిన రోహన్ మనసులో ఒకరి స్థానం ఉందని తెలిసి బాధపడింది. అంతలోనే తనని తాను నియంత్రించుకొని బ్యాగ్లో ఉన్న బాక్స్ తీసి అందించింది. ఏంటిది ఇంత బరువుగా ఉంది? కొంప తీసి నిన్న పులిహార తినటం మానేసి అదే బాక్స్ నాకు తిరిగిచ్చావా ఏంటి అని హాస్యమాడాడు. రోహన్ మాటలకు ఉడుక్కున్నట్లుగా మొహం పెట్టి, మీరు ఇచ్చిన పులిహార నిన్నే తినేశాను అని చెప్పింది. మరి బాక్స్ బరువు పెరగడానికి కారణం ఏంటి? కొంపతీసి నువ్వు పులిహార తింటే ఈ బాక్స్ బరువు పెరగలేదు కదా. అది మళ్ళీ హాస్యంగా మాట్లాడాడు. అదేం కాదు, ఒకరు మనకి ఏమిచ్చినా తిరిగి మనం వాళ్ళకి ఖాళీగా ఇవ్వకూడదంట, అందుకే నిన్న మీరు నాకు పులిహోర ఉన్న బాక్స్ ఇచ్చారు, మీకు ఇష్టమని డబల్గా మీటా చేసి మీ బాక్స్ మీకు తిరిగి ఇచ్చాను అంతే అని చెప్పింది. ఓహో, అంటే నేను ఏమిచ్చినా దానికి బదులుగా నువ్వు ఇలా ఏదో ఒకటి నాకు ఇస్తావన్నమాట అంతేనా అని అడిగిన రోహన్ మాటలకి అవునని తలూపింది మైత్రి. అయితే అదైతే బాగుంది, నేను నా మనసు నీకు ఇస్తాను, దానికి బదులుగా నీ మనసు నాకు ఇచ్చేయి సరేనా అని రోహన్ అడగగానే ఆకస్మికంగా ఉండిపోయింది మైత్రి. ఓయ్, ఏం మాట్లాడో, నాకు మరో డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను కనుక నీకు ముద్దిచ్చాననుకో, నువ్వు కూడా నాకు ముద్దిస్తావా, లేకపోతే దానికి బదులుగా హగ్ కానీ లేదా అంతకు మించి ఏమైనా ఇస్తావా అని కొంటిగా అడిగాడు. మొదటిసారి రోహన్ తనతో అంత కొంటిగా మాట్లాడేసరికి మైత్రి గుండె వేగం పెరిగింది. ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక నేను వెళ్ళాలి సార్ అని తడబడుతూ తలదించుకొని చెప్పింది. వెళ్దులే కానీ ముందు నాకు ఈ విషయం చెప్పు, నేను ముద్దిస్తే నువ్వు కూడా నాకు ముద్దిస్తావా? ఉండు, ఒకసారి ట్రై చేస్తాను అని ముందుకు వెళ్ళాడు. రోహన్ అలా ముందుకు వస్తుంటే ఎక్కడ నిజంగానే ముద్దు పెడతాడని భయపడి ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక అదురుతున్న గుండె ఇంకా వేగం పెరుగుతుంటే తన వేగాన్ని పరుగులో చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న మైత్రి వైపు చూసి నీ జవాబు కోసం ఎదురు చూస్తుంటా అని రోహన్ అరిచినా తిరిగి తన వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయింది. లేకపోతే నేను ఆ చపాతీ మొహన్ నిషా
ప్రేమించుకుంటున్నామని అనుకుంటావా? ఇప్పుడు తెలుస్తుంది నీకు ఈ రోహన్ ఎవరు ప్రేమిస్తున్నాడో అని. కాలరెగేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోహన్. పరుగున క్లాస్ రూమ్లోకి వెళ్ళిన మైత్రికి అదురుతున్న గుండెని అదుపు చేయడానికి చాలా సమయం పట్టింది. రోహన్ సార్ ఎందుకు నాతో ఇలా మాట్లాడారు? అయినా ఆయన నాతో ఇలా మాట్లాడుతుంటే నాకు కోపం రావాలి కానీ ఎందుకు సిగ్గుగా అనిపిస్తుంది అని తనని తాను ప్రశ్నించుకొని మళ్ళీ రోహన్ మాటలు గుర్తుకు వచ్చి బుగ్గలు ఎరిపెక్కాయి. ఛీ, నేనేంటి ఇలా అయిపోతున్నాను? నేను నిజంగానే రోహన్ సార్ని ప్రేమిస్తున్నానా అని అనుకొని లేదు. నా అర్హతకు మించి నేను ఏది ఆశపడను, ఆశ పడకూడదు కూడా. రోహన్ సార్ని నేను ఇష్టపడినా ఆయన ఎప్పటికీ నాకు దక్కరు. ఎందుకంటే ఆయన స్థాయి వేరు, ఆయన వేరు అనుకుంది. నిజానికి అలా అనుకున్నప్పుడు తన గుండె బాధతో బరువెక్కగా అక్కడే కూర్చొని బోరుని ఏడ్చేసింది. మైత్రి కుటుంబం కోసం వెతుకులాట మొదలుపెట్టాడు రోహన్. తేజ కూడా అతనికి సహాయం చేస్తాను అనడంతో ఇద్దరూ కలిసి ముందుగా నాయక్ గారిని కలిసి మరొక్కసారి మైత్రి వివరాలు వాళ్ళు తెలుసుకున్నంత వరకు సేకరించారు. తర్వాత మిగిలిన వివరాల కోసం దివాకర్ గారి ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండటం చూసి పక్కింటి వాళ్ళని అడిగారు. దానికి వాళ్ళు ఆ ఇంటి తాళం వాళ్ళ కూతురు దగ్గరే ఉంది అని చెప్పడంతో తాళం బద్దలు కొట్టలేక ఆగిపోయారు. కానీ ఇంట్లోకి వెళ్ళాలంటే తాళం మాత్రమే బద్దలు కొట్టవలసిన అవసరం లేదని భావించి ఇంటి చుట్టూ చూశారు. అలా చూసిన వారికి ఒక కిటికీ గట్టిగా లాగటంతో అది తెరుచుకుంది. దాని ద్వారా ఇంట్లోకి ప్రవేశించారు. ఇల్లంతా బూజుపట్టి ఉండటంతో వెతకటం కష్టమైనా అంతా గాలించారు. కానీ ఏ చిన్న క్లూ కూడా దొరకలేదు. అలాంటి ఇంటికి చేరుకున్న వాళ్ళకి ఏ క్లూ దొరకకపోవడంతో చిన్న నిరాశే ఎదురైంది. రాత్రంతా కూడా ఎలా కనిపెట్టాలి అని ఆలోచిస్తూ రోహన్కి నిద్ర కూడా కరువైంది. నేను అనాథను అని మైత్రి బాధపడుతున్నట్టుగా అనిపించి నీకు నీ ఫ్యామిలీని దగ్గర చేస్తాను మైత్రి అని మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుతుండగానే దివాకర్ గారి ఇంటి ముందు బైక్ ఆపాడు రోహన్. నిన్ననే వచ్చి మేము చూసాం కదరా, మళ్ళీ ఏం క్లూ దొరకలేదు, ఏం దొరుకుతుంది అని అడిగారు తేజ. మనకి ఇంట్లో క్లూ దొరకలేదు కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా అని కన్ను కొట్టి పక్కింటికి వెళ్ళి దివాకర్ గారి మరియు ఆశా గురించి అడిగాడు. వాళ్ళు తమకి తెలియదని చెప్పడంతో విసిగిపోకుండా ఆ వీధిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కనుక్కోగా ఆశాగారి స్నేహితురాల గురించి తెలిసింది. వెంటనే ఆమె వివరాలు కనుక్కొని ఆశాగారి చిన్ననాటి స్నేహితురాలని కలిసి ఆశాగారు చదివిన కాలేజీ వివరాలు తెలుసుకున్నారు. ఆశాగారు చదివింది కూడా ఇప్పుడు తాము చదువుతున్న మహారాణి కాలేజీలోనే అని తెలిసి ముందు ఆశ్చర్యపోయినా ఇప్పుడు కమలాకర్ గారి వివరాలు కూడా తెలుసుకోవాలి అని అనుకున్నాడు. రెండు రోజుల నుంచి రోహన్ కనిపించకపోవడంతో బహుశా అతను తనని అవాయిడ్ చేశాడేమో అనుకొని సర్ది చెప్పుకున్నా మనసు మాత్రం అందుకే ససేమిరా ఒప్పుకోలేదు. అలాగని రోహన్ గురించి ఆలోచిస్తూ తన చదువుని పాడు చేసుకోకుండా చదువుపై శ్రద్ధ పెట్టింది మైత్రి. 2 రోజుల తర్వాత హడావుడిగా కాలేజీకి వెళ్ళిన రోహన్ నేరుగా రిజిస్టర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆశాగారు చదివిన సంవత్సరం ఆమె పేరు చెప్పి వివరాలు అడిగాడు. దానికి వారు చైర్మన్ పర్మిషన్ అడగడంతో వెంటనే తన తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పగా ఆయన రిజిస్టర్ గారితో మాట్లాడి వివరాలు అందివ్వమని చెప్పారు. దాంతో రిజిస్టర్ గారు రోహన్ అడిగిన వివరాలు అన్నీ అతని ముందు ఉంచారు. ఆశాగారి క్లాసులో కమలాకర్ అనే పేరుతో ఎవరూ లేకపోవడంతో మళ్ళీ నిరాశ ఎదురైంది. ఆ నిరాశతోనే బయటికి వెళ్ళి కూర్చున్నాడు రోహన్. డల్గా ఉన్న మైత్రిని స్వేచ్ఛ నవ్వించడానికి తనకి కితకితలు పెడుతుంది. అలా దూరం నుంచి మైత్రి మొహంలో నవ్వును చూసిన రోహన్ నీ నవ్వు కోసమే నేను కనిపెట్టగలను అని గట్టిగా అనుకొని ఆశాగారి క్లాసులో ఉన్న అమ్మాయిల అడ్రస్లు అన్నీ తీసుకుని అక్కడి నుంచి పరుగుడు వెళ్ళిపోయాడు. స్వేచ్ఛ నవ్వించడంతో చిన్నగా నవ్వుతున్న మైత్రికి దూరం నుంచి రోహన్ వెళ్ళటం చూసి రోహన్ కలిసికి వచ్చాడా, మరి నన్నెందుకు కలవలేదు అని అనుకున్నా మరుక్షణమే నన్ను ఎందుకు కలవాలి అని నేను అతనికి దూరంగా ఉండాలనుకుంటున్నాను కదా, నేను చెప్పినట్టుగా అతను దూరంగా ఉంటున్నాడు కదా, కాబట్టి నేను కూడా దూరంగా ఉంటాను అని అనుకుంది. 2 రోజులు రాత్రి పగలోని తేడా లేకుండా అందరి అడ్రస్లు తెలుసుకుని ఫోన్ నెంబర్లు తీసుకుని అందరితో ఆశాగారి గురించి కనుక్కున్నాడు రోహన్. చివరికి అతని నిరీక్షణ ఫలించి ఒకరు ఆశ నేను స్నేహితులు అని తన గురించి పూర్తిగా తెలిసింది నాకే అని చెప్పడంతో వెంటనే ఆమె ఉండే అడ్రస్ కనుక్కొని తన దగ్గరికి వెళ్ళాడు. ఆమె చెప్పిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న రోహన్ ముందు షాక్ అయ్యాడు. తర్వాత సంతోషం కలిగిన వాడే ఒక నిర్ణయానికి వచ్చి ఇంటివైపు పోనిచ్చాడు. అలా వెళ్తున్న రోహన్కి ఎన్నో ప్రశ్నలు తన మదిలో మొదలవుతూ ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఎలా ఉన్నా తను తెలుసుకున్న విషయానికి సంతోషం కలిగింది. ఆ సంతోషంలో ఎందుకో మైత్రిని చూడాలని కనీసం తనతో మాట్లాడాలి అనుకుని ఫోన్ తీశాడు.
ఆ సమయంలో మైత్రికి కాల్ చేస్తే తను ఎలా తీసుకుంటుంది అని అనుకున్నా తనకు కలిగిన ఆనందానికి ముందు తనతో మాట్లాడటమే ముఖ్యమని భావించి కాల్ చేయడంతో మైత్రి నుంచి కాల్ రావడం చూసి చాలా సంతోషపడ్డాడు. వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, మైత్రి ఇప్పుడే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను తెలుసా, ఇంతలో నువ్వే కాల్ చేశావు అని ఆనందంగా చెప్పాడు. కానీ అటు నుంచి స్పందన రాకపోవడంతో మైత్రి అని పిలిచాడు. అటు నుంచి ఏడుపు వినిపించడంతో కంగారు కలిగి మైత్రి అని కంగారుగా పిలిచాడు. రోహన్ సార్ అని ఏడుస్తూ పిలిచింది మైత్రి. మైత్రి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సార్ కావ్య కావ్య అని ఏడుస్తూ మైత్రి మాటలకి నువ్వెక్కడా అని అడిగాడు. దాంతో మైత్రి తను ఉన్న ప్రదేశం చెప్పగానే వెంటనే తేజాన్ని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వీళ్ళు వెళ్ళేసరికి మైత్రి ఏడుస్తుంటే స్వేచ్ఛ తనని ఓదార్చడం చూసి షాక్ అయ్యాడు. పరుగున తనని చేరి విషయం ఏంటని అడిగాడు. రోహన్ని చూడగానే మైత్రి అతన్ని చేరి సార్ ప్లీజ్ సార్ మా కావ్యని రక్షించండి అని ప్రాధేయపడింది. కావ్యని రక్షించడం ఏంటి, ఏమైంది మైత్రి అని మైత్రి కన్నీళ్లు తుడిచాడు రోహన్. ఇందాక కావ్య ఫోన్ చేసింది సార్, తను ఆపదలో ఉన్నానని తనను రక్షించమని చెప్పింది అని ఏడుస్తూ చెప్పింది స్వేచ్ఛ. మాకేం చేయాలో తెలియట్లేదు సార్, ప్లీజ్ మీరే మాకు సహాయం చేయాలి అని మైత్రి వేడుకుంది. కావ్య చెప్పిన అడ్రస్కి మైత్రి స్వేచ్ఛ తేజలు తీసుకుని కారులో అక్కడికి చేరుకున్నాడు రోహన్. అది ఊరి చివరు ఉన్న ఫామ్ హౌస్. అది చూడగానే ఎందుకో రోహన్కి అనుమానం కలిగింది. ఒక అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చారంటే కావ్యకి ఏమీ కాలేదు కదా అనే చిన్న అనుమానం ఉన్నా పైకి చెప్పకుండా కిందకు దిగాడు. రోహన్ కిందకు దిగటం ఆలస్యం. వెంటనే కిందకు దిగి ఫామ్ హౌస్ వైపు వెళ్ళిపోయింది మైత్రి. అది గమనించిన రోహన్ టక్కున తన చేతులు పట్టుకుని పక్కకు లాగాడు. అదేంటి సార్ లోపలికి వెళ్తుంటే ఆపుతున్నారు? అమ్మ తల్లి, మనం వచ్చింది భోజనానికి కాదు, వెళ్ళిపోవటానికి. కాస్త ఆచి తూచి వెళ్ళాలి అని చుట్టూ చూశాడు. ఆచితూచి వెళ్ళటానికి కూడా ఇదే ముహూర్తం సమయం కాదు కదా సార్, అక్కడ ఉంది కావ్య, పైగా ప్రమాదంలో ఉంది అని కంగారుగా చెప్పింది. తను ప్రమాదంలో ఉందని నువ్వు కూడా వెళ్ళి ప్రమాదంలో పడతావా అని కోపంగా అడిగి తేజ వైపు చూసి వీళ్ళు ఇద్దరిని జాగ్రత్తగా కదలివ్వకు, నేను వెళ్ళి లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని చెప్పాడు. అంటే విషయం తెలుసుకొని ఉత్తరం రాస్తావు బావా అని అడిగాడు తేజ వైపు చూసి. ఆ పిన్ కోడ్ కూడా చేస్తాను అని కసిరినట్టుగా చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మైత్రి అతని చేతిని పట్టుకోవడంతో ఆగి తన వైపే చూశాడు. నేను వస్తాను సార్ ప్లీజ్ అని బతిమలాడుతున్నట్టుగా అడిగింది. మైత్రి అంత క్యూట్గా అడిగేసరికి కాదలేకపోయాడు. స్వేచ్ఛ కూడా నేను వస్తాను అని చెప్పడంతో తన వైపు విస్తుపోయి చూశాడు. ఇక్కడ నేను ఏమైనా ఎగ్జిబిషన్కి వెళ్తున్నానా, నేను వస్తా అని అందరు తయారవుతున్నారు అని చిన్నగా కసిరి, స్వేచ్ఛ నువ్వు తేజతో ఉండు, అసలు కావ్య ఇక్కడ ఉందో లేదో నేను చూస్తాను అని గేట్ దగ్గర వాచ్మెన్ ఉండటంతో మైత్రి చేతిని పట్టుకుని గోడ దూకాడు. అలా ముందుకు వెళ్ళిన వాళ్ళు కిటికీ నుంచి లోపలికి చూశారు. అక్కడ 4 అబ్బాయిలు ఉండటం చూసి రోహన్కి భయం వేసింది. అప్పుడే మరొకడు అక్కడికి వచ్చి, రే అది తలుపు ఎంత బాధినా తీయటం లేదురా, బద్దలు కొట్టాల్సిందే అని చెప్పాడు. వాడి మాటలు విన్న రోహన్ మైత్రికి కావ్య సేఫ్ అని అర్థమైంది. కానీ ఆ 5గురు ఒకేసారి పైకి లేచి పదండి డోర్ బద్దలు కొడదాం అనేసరికి రోహన్తో పాటు మైత్రి కూడా భయం వేసింది. ఇంతలో డోర్ బద్దలు కొడుతున్న శబ్దం విని కావ్య అరవటం వినిపించింది మైత్రికి. కావ్య అరుపు వినగానే తను అక్కడే ఉందని అర్థమై ఇంకేమీ ఆలోచించకుండా పరుగున ఇంట్లోకి వెళ్ళి కావ్య అని అరిచింది. మైత్రి అలా ఒక్కతే ఇంట్లోకి వెళ్ళటం చూసిన స్వేచ్ఛ తను కూడా వెళ్ళబోయింది. అది గమనించిన తేజ తన చేతిని పట్టుకుని ఆపి తనకేం కాదు అని ధైర్యం చెప్పడంతో ఇంకేం అనలేక అటువైపే కంగారుగా చూసింది. ఇంట్లోకి పరుగున వచ్చిన మైత్రిని చూసిన వాళ్ళకి మైత్రి అందం మతికి పోగొట్టింది. కావ్య అంటే ఈ అమ్మాయి మరింత అందంగా ఉంది కదా, ముందు దీని పని చెప్దాం అని వాళ్ళు తన వైపు రావడం చూసిన మైత్రి కంగారుగా తన చుట్టూ చూసుకుంది. కంగారులో తను ఒక్కతే వచ్చిందని అర్థమే చేసుకున్న మైత్రి కొంచెం భయపడింది. వాళ్ళు తనని సమీపిస్తుండగానే భయంగా కళ్ళు మూసుకున్న తనకి ఏదో పగిలిన శబ్దం వినిపించి కళ్ళు తెరిచి చూసింది. అలా తను కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడ ఉన్న 5గురిని కొట్టిపడేసి మైత్రి వైపు చూసి కావ్యని తీసుకొని రా అన్నట్టుగా సైగ చేశాడు. అది అర్థం చేసుకున్న మైత్రి వెంటనే కావ్య ఉన్న రూమ్కి వెళ్ళి కావ్య అని పిలవగానే అప్పటి వరకు ఆ రూమ్లో దాక్కుని ఉన్న కావ్య బయటికి వచ్చి మైత్రిని హగ్ చేసుకుని ఏడ్చింది. ఏడో కావ్య, మేము వచ్చేసాం కదా అని కావ్య తీసుకుని రోహన్తో కలిసి బయటికి వెళ్ళింది మైత్రి. అప్పటికే తేజ వాచ్మెన్కి మత్తుబంది స్ప్రే చేయడంతో అతను నిద్రపోతున్నాడు. కావ్యని తీసుకొని కారు దగ్గరికి వెళ్ళి తను తాగటానికి మంచినీళ్ళు అందించింది మైత్రి. అసలు ఏం జరిగింది అని అడిగింది స్వేచ్ఛ. నేను ప్రేమించినవాడు మంచివాడు అని నమ్మి తను చెప్పినట్టుగా తనతో తిరిగాను, అందుకోసం నా చదువును కూడా పక్కన పెట్టేశాను.
ఈరోజు ఒక సర్ప్రైజ్ ఇస్తానని నాతో రా అంటే తనతో కలిసి ఇక్కడికి వచ్చాను. అలా ఇక్కడికి వచ్చాక తనతో పాటు తన ఫ్రెండ్స్ కూడా రావడం చూసి ఆశ్చర్యపోయాను. వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని అర్థమై వెంటనే వాళ్ళని తోసి రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టుకున్నాను. మైత్రికి కాల్ చేశాను. నా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు నా జీవితాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వకూడదని గట్టిగా నిర్ణయించుకున్నా. ఒకవేళ అలా కాని పక్షంలో ఇంక నేను బతికి ఉండకూడదు అని అనుకున్నా. కానీ నా అదృష్టం మీరు వచ్చి నన్ను సేవ్ చేశారు అని ఏడ్చింది కావ్య. కావ్య అలా ఏడుస్తుంటే తనని ఓదార్చింది మైత్రి స్వేచ్ఛ. అది చూసిన రోహన్ ఇప్పుడు ఇక్కడ ఎవరు పోలేదు, ఓ సంతాప సభ జరపడానికి అని అనడంతో అందరూ తన వైపు చూశారు. రోహన్ సీరియస్గా కావ్య దగ్గరికి వెళ్ళి తనని కొట్టడానికి అన్నట్టుగా చెయ్యి పైకి లేపాడు. అది చూసిన కావ్య గట్టిగా కళ్ళు మూసుకుంది. కానీ దెబ్బ తనకి తగలకపోవడంతో కళ్ళు తెరిచి చూసింది. భయపడకు, కొట్టలే, అయినా ఏం చేసుకొని నీకు ఆ పొగరు చెప్పు. ఏంటి, నీ ఫ్రెండ్ మైత్రి తప్పు చేసింది అని నీకు నువ్వుగా నిర్ణయించుకొని నువ్వు తప్పుడు మార్గంలో వెళ్ళావు అంటే ఇక్కడ తప్పు ఎవరిది? నీదే కదా. నువ్వు తప్పు చేసి వాళ్ళిద్దరిని నిందించావు, నీ చదువు పాడు చేసుకున్నావు, నీకు నువ్వు మరి ఏం సాధించావు? ఇదిగో ఇప్పుడు ఇలా నడి రోడ్డు మీద కూర్చొని ఏడుస్తున్నావు. ఇదే నన్ను కోరుకుంది. ఎవరో తప్పు చేశారని అనుకొని మనం తప్పు చేస్తే మన క్యారెక్టర్ ఏంటి? నువ్వు అన్ని మాటలు అన్నా సరే ఇంకా మైత్రి స్వేచ్ఛలు నీ కోసం ఎలా ఏడుస్తున్నారు చూడు. అలాంటి స్నేహితులను నిందించి వదిలించుకోవాలనుకోవటం నీ మూర్ఖత్వం. ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుంటే చాలా మంచిది అని కావ్యకి చెప్పాడు. రోహన్ మాటలు విన్న కావ్య తన తప్పు తెలుసుకొని స్వేచ్ఛా మైత్రులకి క్షమాపణ చెప్పింది. అవునే, రోహన్ సార్ వచ్చేలోపు నువ్వు ఒక్కదానివి లోపలికి వెళ్ళిపోయావు, కాపాడేద్దామనినా అని కోపంగా అడిగింది స్వేచ్ఛ. అంటే కావ్య అరిచేసరికి ఇంకా నేను ఏం చేయాలో ఆలోచించలేదే అని తలరుద్దుకుంటూ చెప్పింది. పెద్ద వీరనారి బయలుదేరి వచ్చిందండి రక్షించడానికి. అయినా లోపలికి నేను ఏమైనా భోజనానికి వెళ్తున్నానా? పెద్ద వీరనారిలా నా వెనకాలే వచ్చి నాకంటే ముందుకు దూసుకుపోయి వెళ్ళిపోయా అని వెటకారంగా అన్నాడు రోహన్. వీరనారిని మాత్రమే కాదు, రోహన్ ధైర్యశాలి కూడా అని తేజ వెటకారంగా అనడంతో మైత్రి అలిగినట్టుగా మొహం పెట్టింది. అది చూసిన స్వేచ్ఛ కోపం వచ్చి తేజ కాలు తొక్కింది. తేజ నొప్పికి కాలు పట్టుకొని, ఎందుకు నా కాలు తొక్కావు? ఓహో, నిన్ను పొగలేదనా? నువ్వు మాత్రం వేరే నారివేలే, ఎందుకంటే నా పక్కనే ఉన్నావుగా అని నవ్వాడు. ఏదైనా నువ్వు చేసింది నాకు నచ్చలేదు, కాస్త ఆలస్యం ఉంటే ఏమయ్యేది తెలుసా అని చిన్నగా కోప్పడి వెళ్ళి కారులో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. బహుశా రోహన్కి కోపం వచ్చింది అనుకుంటూ రోహన్కి కోపం రావటం అరుదు, ఒకవేళ వస్తే అంత త్వరగా పోదు, ఇంక పదండి అని తేజ చెప్పడంతో అందరూ కారెక్కారు. వెళుతున్నంతసేపు మైత్రి రోహన్ వైపే చూసింది. కానీ అతని మొహంలో కోపం తప్ప ఇంకేమీ కనిపించలేదు. అది తన వెళ్ళే అనుకుని బాధపడింది. కారు ఆగడంతో స్వేచ్ఛ, కావ్య, రోహన్ తేజలకు థ్యాంక్స్ చెప్పి దిగిపోయారు. మైత్రి ఇంకా కారులోనే ఉండటం చూసిన తేజ వాళ్ళు మాట్లాడుకోవటం మంచిదని కిందకు దిగాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రోహన్కి తన వెనక మైత్రి తనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అలా ఉన్నాడు. నన్ను క్షమించండి సార్, ఏమీ ఆలోచించకుండా నేను అలా వెళ్ళిపోవటం చాలా తప్పే, కావాలంటే తిట్టండి, అంతేగాని ఇలా కోపంగా ఉండకండి సార్ ప్లీజ్ అని బొంగురు పోయిన గొంతుతో అడిగింది. తన మాటల్లో తను ఎంత బాధపడుతుందో అర్థమైన రోహన్ తన వైపు తిరిగి, నువ్వు ఏమైనా అనుకో మైత్రి, కానీ నీకు ఎటువంటి ఆపద వచ్చినా రక్షించడానికి నేనుంటాను, ఆ విషయం నీకు కూడా తెలుసు, అందుకే నీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే నాకే కాల్ చేస్తావు, అవునా అని అడిగాడు. రోహన్ అలా అడగానే అది నిజమని తన మనసు చెప్పింది. ఎందుకంటే నిజంగానే తనకి కష్టం అనిపించిన ప్రతిసారి తనకి గుర్తుకు వచ్చింది రోహన్ మాత్రమే. నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలిసింది, కాకపోతే అది నువ్వు ఒప్పుకోవట్లేదు. ఒకటి మాత్రం నిజం, నువ్వు అనుకున్నా, అవుననుకున్నా, కాదనుకున్నా నేను ఎప్పటికీ నీ చేతిని వీడవను అని మైత్రి చేతిని తన చేతిలోకి తీసుకుని నొక్కి చెప్పాడు. రోహన్ ప్రేమ అతని కళ్ళలో తెలుస్తుంటే సిగ్గుతో అతని వైపు చూడలేక తలదించుకుంది మైత్రి. సిగ్గుపడుతున్న తనని చూసి నవ్వి, రేపు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అని చెప్పాడు. సర్ప్రైజా? ఏంటది? సర్ప్రైజ్ అంటే చెప్పరమ్మా అని మైత్రి ముక్కు పట్టుకొని లాగి, నేను ఇవ్వబోయే సర్ప్రైజ్ నీకు ఖచ్చితంగా నచ్చుతుందని నాకు తెలుసు, కాబట్టి నేను ఇచ్చే సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉండు, అర్థమైందా అని చెప్పడంతో సరైన బుద్ధిగా తలూపింది. గుడ్, ఇప్పుడు ఇంకా చదవటం మొదలు పెట్టకుండా హ్యాపీగా నిద్రపో అని రోహన్ చెప్పడంతో చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది. వెళ్తున్న తన వైపు చూసి, ఇంకా ఈ నవ్వు చిరకాలం నీతోనే ఉంటుంది మైత్రి అని అనుకొని తేజాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు.
ఎప్పట్లోనే డోర్ తీసుకుని తన గదిలోకి వెళ్తున్నప్పుడల్లా ఆగి దేవయాని గారు గదివైపు చూశాడు రోహన్. ఆమె గదిలో ఇంకా వెలుతురు కనిపించేసరికి ఈ సమయంలో నిద్రపోకుండా అమ్మమ్మ ఏం చేస్తుంది అనుకుని తన గది తలుపు తెరిచిన రోహన్కి అక్కడ జరుగుతుందో చూసి ఆశ్చర్యపోయాడు. పరుగున ఆమెను చేరి అమ్మమ్మ అని ఆప్యాయంగా ఆ భుజం మీద చేయి వేశాడు. తన భుజం మీద చేయి వేసింది ఎవరా అని చూసిన దేవయాని గారికి అక్కడ రోహన్ చూసి ఆమె చేతిలో ఉన్న ఫోటోని రోహన్కి కనపడకుండా దాచారు. కానీ అప్పటికీ రోహన్ ఆ ఫోటోని చూశాడు. ఎందుకమ్మమ్మ దాస్తావు, ఇప్పుడు కూడా నాకు నిజం చెప్పాలని అనుకోవట్లేదా అని ఆమె వెనక దాచిన ఫోటో తీశాడు. అందులో కనిపిస్తున్న అతనిని చూసి తను తెలుసుకుంది నిజమే అని నిర్ధారించుకున్నాడు. రోహన్ నీకు అని ఆశ్చర్యంగా అడిగిన ఆమెను చూసి నాకంతా తెలుసమ్మమ్మా అని చెప్పాడు. దానికి ఆమె దిగులు పట్టం చూసి ఓదార్పుగా ఆ భుజం మీద చెయ్యి వేసి ఇప్పటికైనా నీ మనసులో ఉన్న బాధని నాకు చెప్పామమ్మా అని చెప్పాడు. చెప్తా రోహన్ అని ఆ ఫోటోను చూపించి ఇందులో ఉన్నది ఎవరో తెలుసా, మీ మావయ్య అని నవ్వుతూ చెప్పి మీ అమ్మ గీత తర్వాత నాకు మీ తాతయ్యకి పుట్టిన గారాల పట్టే నీ మేనమామ కమలాకర్. మేము ముద్దుగా కమలని పిలిచేవాళ్ళం. మీ నాన్న నా సొంత అన్న కొడుకు. వదిన చనిపోయినప్పుడు నాగేంద్ర పసికందు. ఆ దిగులుతోనే అన్నయ్య కూడా చనిపోయాడు. అలాగే నాగేంద్ర, గీత, కమలాకర్ ముగ్గురు కలిసే పెరిగారు. ముగ్గురికి ఒకరంటే ఒకరు ప్రేమ ముందు నుంచి అనుకోవడంతో గీతాని నాగేంద్రకి ఇచ్చి పెళ్లి చేశాము. మీ తాతగారు వల్ల అమ్మగారి పేరు మీద ఈ కాలేజ్ నిర్మించారు. నాగేంద్ర, గీత ఆ కాలేజీలో చదివినట్టే కమల్ కూడా అక్కడే చదువుకున్నాడు. కానీ వయసు ప్రభావం అతని ప్రేమలో పడేలా చేసింది. మీ తాతగారి పిల్లల అన్ని ఇష్టాలను కాదనేవారు కాదు. కానీ కమల్ తను ప్రేమించిన విషయం మాకు చెప్పడానికి భయపడ్డాడు. ఒకరోజు ఏమైందో తెలియదు, కనపడకుండా వెళ్ళిపోయాడు. ఏంటని ఆరా తీస్తే ఆ అమ్మాయితో పారిపోయాడని తెలిసింది. అది విన్న మీ తాతగారు తట్టుకోలేకపోయారు. గౌరవంగా పలకరించే వారందరూ ఆయన ముందు మీ అబ్బాయి పారిపోయాడంట కదా అని అడుగుతుంటే ఆయన హృదయం ఎంతలా ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసు. ఎప్పుడూ కఠినంగా చూడని మీ తాతగారు ఆ క్షణం నుంచి కఠినంగా మారిపోయారు. ఇక నాకు కొడుకే లేడు అని గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. కమల్ ఫోన్ చేసినా పట్టించుకోలేదు. రోజులు గడిచాయి. నీకు 2 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకుంటా నీకు మరదలు పుట్టిందని ఫోన్ చేశాడు కమల్. కానీ మీ తాతగారు కరగలేదు. ఆయన మొండి పట్టుదలతో నా తల్లి మనసు విలవెల్లాడిపోయింది. నీ అల్లరితో కొన్ని రోజులు గడిచాయి. మరో 2 సంవత్సరాలకు ప్రవళిక పుట్టడంతో ఇంకేంటి మీ ఇద్దరు అల్లరితో తాత్కాలికంగా కమల్ని మర్చిపోయాము. బహుశా మేము వాడిని పూర్తిగా మర్చిపోయామని అనుకున్నాడేమో. ఒకరోజు కమల్ స్నేహితుడి ద్వారా తను చనిపోయాడని తెలిసింది. అంతేకాదు కమల్తో పాటు తన బిడ్డ కూడా చనిపోయిందని, కమల్ని పెళ్లి చేసుకున్న ఆమె మరో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని తెలిసింది. అది తెలిసి నా గుండె ముక్కలైపోయింది. కానీ కొడుకు చివరి చూపు కూడా నోచుకోలేకపోయానని మీ తాతగారు ప్రాణాలే వదిలేశారు. ఆ సంఘటన మీ ఎవరికీ తెలియకూడదని మీ అమ్మకి తమ్ముడు ఉన్నాడన్న విషయం కూడా మీ ఎవరికీ చెప్పలేదు. రేపు వాడి పుట్టినరోజు, అందుకే వాడిని తలుచుకొని బాధపడుతున్నా అని చెప్పారు. దేవయాని గారి మాటలు విన్న రోహన్కి బాధగా అనిపించింది. నిజమే, అన్నీ తానే అనుకున్న కొడుకు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే కాదు, మళ్ళీ తనని చూసే అవకాశం కూడా తమకు లేదని తెలిస్తే ఏ తల్లిదండ్రులు మాత్రం ఎలా బతకగలరు అని అనుకున్నాడు. నీ బాధను పోగొట్టే అవకాశం నాకు లేదమ్మమ్మా, ఎందుకంటే చనిపోయి నీ కొడుకు నేను తిరిగి ఇవ్వలేను, కానీ ఆ బాధకు మందైతే రాయగలను అని నవ్వుతూ చెప్పిన రోహన్ మాటలకి ఆశ్చర్యంగా తన వైపు చూశారు. ఏంటమ్మమ్మా ఇంకా అర్థం కాలేదా? సరే, రేపు ఉదయం 11 గంటలకు రెడీగా ఉండు. నీ గాయానికి మందు ఎక్కడ దొరుకుతుందో నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తా అని చెప్పి ఆమె నుదురు చిన్న ముద్దు ఇచ్చి టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. వెళ్తున్న మనవడి వైపు సందేహంగా చూస్తూనే చూద్దాం రేపు ఏమి ఇవ్వబోతున్నాడో అనుకుని మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. ఉదయం మెలకు వచ్చిన మైత్రి ఆ రోజు తన తండ్రి పుట్టినరోజని స్వేచ్ఛ కావ్యలకు చెప్పి పూజ చేసుకుని గుడికి వెళ్ళింది. ఎందుకో చాలా సంతోషంగా అనిపించింది. ఆ సంతోషం రోహన్ వల్లనే అని గ్రహించిన స్వేచ్ఛ మైత్రి నేను ఒకటి చెప్పనా అని అడిగింది. నా దగ్గర కూడా నీ అనుమతులు అవసరమా? ఏంటో చెప్పు స్వేచ్ఛ అని నవ్వుతూ అడిగింది. రోహన్ సార్ చాలా మంచివాళ్ళు మైత్రి, ఈరోజు కనుక సార్ నీకు ప్రపోజ్ చేస్తే దయచేసి కాదనుకో అని చెప్పింది. స్వేచ్ఛ మాటలకు మళ్ళీ తను ఎక్కడ అపార్థం చేసుకుంటుందోనని కావ్య వైపు కంగారుగా చూసింది మైత్రి. స్వేచ్ఛ చెప్పింది నిజమే మైత్రి, రోహన్ సార్ నిజంగా చాలా మంచివారు. నిజమే, అప్పుడు నేను అది అర్థం చేసుకోలేక అడ్డదారిలో వెళ్ళాను. కానీ ఇప్పుడు నిన్ను నీ ప్రేమని అర్థం చేసుకుంటున్నాను. నిజంగా ఈరోజు సార్ ప్రపోజ్ చేస్తే కాదనుకో ప్లీజ్ అని అభ్యర్థించింది.
చూడండి, మీరిద్దరూ ఏదో ఊహించుకుంటున్నారు. సార్ సర్ప్రైజ్ అన్నారు కానీ ప్రపోజల్ అనలేదు. ఒకవేళ చెప్తే అప్పుడు చూద్దాం అని సిగ్గుపడింది. మైత్రి సిగ్గును చూసిన ఇద్దరూ కూడా మైత్రికి రోహన్ సార్ అంటే ఇష్టం ఉంది అని మనసులో అనుకొని సంతోషించారు. కాలేజీ లేకపోవడంతో అందరూ కలిసి నాయక్ గారి దగ్గరికి వెళ్ళారు. ఈరోజు ఎలా అయినా మైత్రిని నా మరదలని అందరికీ చెప్పి తనకి నా ప్రపోజల్ కూడా చెప్పాలి అని కళ్ళకంటూ రెడీ అవుతున్న రోహన్ ఫోన్ మోగడంతో తీసి చూశాడు. అది నిషా నుంచి అని చూసి ఫోన్ లిఫ్ట్ చేయాలని అనుకోలేదు. కానీ నిషా పదే పదే చేయటం చూసి లిఫ్ట్ చేశాడు. రోహన్ రోహన్, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను మీ ఇంటి చివర ఉన్న పార్క్లో ఉన్నాను, ప్లీజ్ త్వరగా రావా అని ఫోన్ పెట్టేసింది. ఏంటి పిల్ల ముఖ్యమైన విషయం అంది, పార్క్కి రమ్మంటుంది అనుకుని మైత్రిని కలవడానికి ఇంకా టైం ఉండటంతో నిషా దగ్గరికి వెళ్ళాడు. పార్క్లో అటు ఇటు కంగారుగా తిరుగుతున్న తనని వింతగా చూశాడు. రోహన్ రావడం చూసిన నిషా పరుగున తన దగ్గరికి వెళ్ళింది. రోహన్, మా డాడీ నాకు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. చాలా మంచి సంబంధం, పైగా అమెరికా వాడని నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు. అందుకే నీ దగ్గరికి వచ్చాను. నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అందుకే మన ఇద్దరం మా డాడీ దగ్గరికి వెళ్ళి మన ప్రేమ గురించి చూద్దాం అని చెప్పింది. నిషా మాట్లాడుతున్నంతసేపు షాక్లో ఉన్నాడు రోహన్. ఎందుకంటే నిషా మీద తనకి ఉన్నది కేవలం స్నేహం మాత్రమే. కానీ ఇప్పుడు తన ప్రేమ పెళ్ళి అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మన ప్రేమ ఏంటి నిషా? నేను నిన్నెప్పుడు ప్రేమిస్తున్నానని చెప్పలేదే. రోహన్ మాటలకి ఆశ్చర్యం వేసింది నిషాకి. కానీ వెంటనే తేరుకుని, నిజమే రోహన్, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం. నువ్వంటే నాకు ఇష్టమే నిషా, కానీ అది పెళ్లి చేసుకునే ఇష్టం కాదు. అంటే నన్ను కాదంటున్నావా అని కోపంగా అడిగింది. కాదనడానికి అసలు ప్రేమించింది ఎప్పుడని? చూడు, నాకు చాలా పని ఉంది. అంత పనిలో కూడా నువ్వు కంగారు పడుతున్నావని వచ్చాను అంతే. ఒక స్నేహితుడిగా చెప్తున్నా, మీ డాడీ నీ కోసం సంబంధం తెచ్చారంటే అది ఖచ్చితంగా మంచిది అయి ఉంటుంది. అయినా నీకు కూడా చదువు మీద అంత శ్రద్ధ లేదు కదా. కాబట్టి నేను ప్రేమించినా నా గురించి ఆలోచించడం మానేసి మీ డాడీ గురించి ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పాడు. థ్యాంక్స్, నీ సలహా నాకు అనవసరం. అయినా నన్ను కాదనుకున్న వాడిలా వెనకాల పడటానికి నేనేమీ రోషం పౌరుషం లేని దాన్ని కాదు. చూడటానికి బాగుంటావు, పైగా అందగాడివి, డబ్బున్న వాడివని నిన్ను ప్రేమించాను. కానీ నీకు నా ప్రేమ అర్థం చేసుకునే మనసు లేదు. ఏదైతే ఏంటి, నువ్వు కాదు, నాకే నువ్వు వద్దు. నేను కాదని వెలివేస్తున్నా. అది కేవలం ప్రేమ మాత్రమే కాదు, స్నేహం కూడా. గుడ్ బై అని కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న నిషా వైపు చూసి దీనికి ఇంకా చిన్నతనం పోలేదు అని నవ్వుకొని దేవయాని గారు ఫోన్ చేయడంతో విషయం గుర్తుకొచ్చి పరుగున అక్కడికి వెళ్ళాడు. ఈరోజు చాలా సంతోషంగా కనబడుతున్నావు, ఏంటమ్మా విశేషం అని ప్రేమగా మైత్రి తల నిమిరి అడిగారు నాయక్ గారు. ఆయన మాటలకి మైత్రి చిన్నగా నవ్వి, ఈరోజు నాన్న పుట్టినరోజు కదా పెదనాన్న, అందుకే గులాబ్ జామున్ చేశాను, ముందు మీరు తినండి అని ఆయనకి పెట్టింది. ప్రతి సంవత్సరం ఆ రోజు నీ సంతోషం నాకు తెలుసు, కానీ ఈరోజు ఇంకా ఏదో ప్రత్యేకంగా కనిపిస్తున్నావు, అందుకే అడుగుతున్నా అని అడిగిన ఆయన మాటలకు మైత్రి చిన్నగా సిగ్గుపడింది. అది చూసిన నాయక్ గారు, నీ సిగ్గుకు కారణం రోహన్ కదా అని అడిగాడు. రోహన్ మీకు తెలుసా పెదనానా అని ఆశ్చర్యంగా అడిగింది. తెలియకుండా ఎలా ఉంటుంది, ఎంతైనా నా కూతురు మనసులో ఉన్నవాడు కదా అని ఆయన అనగానే చిన్నగా సిగ్గుపడింది. ఇందులో ఒక కారు శబ్దం రావడంతో అందరూ ద్వారం వైపు చూశారు. ఒక కారు ఆశ్రమం ముందు ఆగింది. అందులో నుంచి దిగిన వ్యక్తిని చూసి అక్కడ ఉన్న అందరూ ఆకస్మికంగా ఉండిపోయారు. ముందుగా తేరుకున్న మైత్రి ఒక్కో అడుగు భారంగా వేస్తూ తనను చూస్తుంది. నిజమా కళ అనుకుంటూ ముందుకు వెళ్ళింది. తను చూసింది నిజమే అనిపించిన మరుక్షణం అమ్మ అని పరుగున ఆమెను గట్టిగా హత్తుకుంది. చిన్నపిల్లల అమ్మ అమ్మ అని అంటుంటే ఆనందం బాధ కలగలిపిన భావంతో ఉండిపోయింది మైత్రి. అన్ని రోజుల తర్వాత మైత్రిని చూశాను అన్న ఆనందం తన మొహంలో కనిపించకపోవడం చూశారు నాయక్ గారు. కానీ మైత్రి ఆనందం పాడు చేయలేక ఆగిపోయారు. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? నేను చూసి చాలా సంవత్సరాలైంది కదా అమ్మా. నేనే నీ కూతుర్ని. నువ్వు ఎలా కనిపెడతావు? తమ్ముడు చెల్లి బాగున్నారా? ఏంటమ్మా మాట్లాడావు అని వరుస ప్రశ్నలు వేసింది మైత్రి. నీ ప్రశ్నలు అయిపోతే నేను నీతో మాట్లాడాలని అని ఆమె చెప్పడంతో లోపలికి రామా అని ఆహ్వానించింది. ఆశ్రమం వైపు చూసిన ఆశా గారు, నేను లోపల ఉండలేను అని చెప్పడంతో పక్కనే చెట్టు కింద కూర్చుంది మైత్రి. అన్ని సంవత్సరం తర్వాత కూతుర్ని కలిసిన వెంటనే కనీసం ఎలా ఉన్నావో అని కూడా పలకరించిన తల్లిని చూసి ఆమె రావడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలి అనుకున్నారు నాయక్ గారు. అందుకే మైత్రి పక్కనే ఉన్నారు. కానీ ఆశా గారు మైత్రితో ఒంటరిగా మాట్లాడాలి అని చెప్పడంతో దూరంగా ఉన్నారు. అమ్మా, మంచులు తాగుతావా అని ఆప్యాయంగా అడిగింది.
ముందు నువ్వు నన్ను మాట్లాడిస్తే బాగుంటుంది అని ఆమె అనడంతో మైత్రి గమ్మునుండిపోయింది. చూడు మైత్రి, నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి, నువ్వంటే నాకు ఇష్టం లేదని. ఎందుకంటే ఎప్పుడైతే మీ నాన్న వద్దు అనుకున్నానో అప్పుడే నేను నిన్ను కూడా వద్దనుకున్నాను. కాకపోతే మీ తాతయ్య తన ఆస్తి నీ పేరు మీద రాయడంతో నీతో మాట్లాడక తప్పట్లేదు అని పైకి లేచి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఈ మధ్య ఈయన వ్యాపారాల్లో చిన్న సమస్య వచ్చింది, అందుకు మాకు డబ్బు చాలా అవసరం. అందుకే నీకు 2 అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నా. ఒకటి, మీ తాతయ్య ఆస్తి నాకు ఇచ్చేసి నీ జీవితం నువ్వు సుఖంగా బతుకు. మళ్ళీ నీ జీవితంలో నేనంటూ కూడా లేను అని నువ్వు అనుకోవాలి. డబ్బు లేకుండా ఎలా బతకాలని నువ్వు అనుకోవచ్చు. కావాలంటే ఆ ఆస్తులు నీకు ఎంతో కొంత ఇస్తాను. ఇంకా రెండవది, నాకు ఆస్తి కంటే మీరే ముఖ్యం అమ్మ అని అంటే కనుక మీ తాతయ్య ఆస్తులని అమ్మేసి నిన్ను నాతో తీసుకుని వెళ్తాను. అక్కడ నాకు తెలిసిన ఒక సంబంధం ఉంది, చాలా డబ్బు ఉంది. ఈ మధ్య భార్య చనిపోయింది, కానీ 2 పిల్లలు ఉన్నారు. అతన్ని చేసుకున్నావనుకో ఇంకా నీ లైఫ్ మారిపోతుంది, ఇంకా నా అవసరమే ఉండదు. ఏమంటావు అని ఆమె అడిగిన వెంటనే ఎవరో తనని బలంగా కొట్టడంతో నేల మీద పడ్డారు. తనను కొట్టింది ఎవరా అని చూసిన ఆశా గారికి ముందు ఒక పెద్దావిడ నిలబడి ఉండటం చూసి కోపం వచ్చింది. ఎవరండి మీరు, ఎందుకు నన్ను కొట్టారు అని కోపంగా అడిగింది. నేను ఎవరని అయితే ప్రేమ అని నీ వలలో వేసుకుని పారిపోయి పెళ్లి చేసుకున్నావో ఆ కమల్ని కన్న తల్లినే అని ఆవేశంగా చెప్పారు. దేవయాని గారి మాటలకే ఆకస్మికంగా ఉండిపోయింది ఆశ. ఆ మాటలు విన్న మైత్రి కూడా ముందు ఆశ్చర్యపోయినా తన తండ్రికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు తన ముందు ఉండటం చూసి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి, నోరు పడిపోయిందా అని ఆశ జబ్బు పట్టుకొని పైకి లాగారు. ఆమె కోపానికి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది ఆశ. అసలు ఏ పాపం చేశాడని నా కొడుకుని నీ వలలో వేసుకున్నావు? ప్రేమించాడని నమ్మి నీ వెనకాల వచ్చినందుకు వాడిని ఏం చేశావు? కనీసం మాకు వాడి ఆఖరి చూపు కూడా దక్కనివ్వకుండా చేశావు. డబ్బు కోసం పాకులాడావు. ఆ డబ్బు కోసం నీ కన్న పేగును కూడా దూరం చేసుకున్నావు. ఇంకా ఏం సాధించాలని ఇక్కడికి వచ్చావు అని గట్టిగా నిలదీశారు. ఆమె అలా అడుగుతుంటే ఏం చెప్పలేక బిత్తర చూపులు చూస్తూ ఉంది ఆశ. తండ్రిని పోగొట్టుకున్నావు, పెంచిన వాడిని దూరం చేసుకున్నావు, కనీసం నీ బిడ్డను కూడా అక్కను చేర్చుకోలేదు. ఇన్ని చేసినా నువ్వు ఇంకా ఆస్తి కోసం నీ బిడ్డ దగ్గరికి వచ్చావే, నువ్వు అసలు కన్న తల్లివేనా? లేదు, నువ్వు తల్లివే కాదు, జంతువులు కూడా తమ పిల్లని జోలికి వస్తే ఊరుకోరు, కానీ నువ్వు మనిషి రూపంలో ఉన్న జంతువు కూడా. జంతువు కూడా కాదు, అంతకు మించి. అందుకే నీ బిడ్డ జీవితం నువ్వే చేతిలో నాశనం చేయాలనుకుంటున్నావు. ఏమన్నావు? డబ్బు కోసం నా మనవరాల్ని 2వ పెళ్లివాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? ఏ డబ్బు కోసమైతే నువ్వు అందరి ప్రేమని దూరం చేసుకున్నావో ఆ డబ్బే నిన్ను అందరికీ దూరంగా ఉంచుతుంది చూడు అని కోపడ్డారు. ఆ మాటలకి పొగరుగా చూసి మైత్రి వైపు చూశారు ఆశా గారు. తను బాధగా చూడటం చూసి, ఇప్పుడు ఎందుకు ఆ నాటకాలు? నువ్వు కూడా మీ నాన్నలా నన్ను మోసం చేశావు అని మైత్రి మీద కయ్యమన్నారు. ఖబర్దార్, నా మనవరాలు జోలికి వస్తే తనకు ఎవరూ లేరనుకుంటున్నావా? నేనున్నాను. తనని ఒక్క మాట అన్నా సరే 4 చీరేస్తాను. ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి దొబ్బే అని కసిరారు. దేవయాని గారి మాటలకు భయపడ్డారు ఆశాగారు. నయానో భయానో మైత్రితో ఆస్తి రాయించుకోవాలని అనుకుంటే ఇప్పుడు అది జరిగేలా లేదు అనుకుని చివరి ప్రయత్నంగా మైత్రిలో మాట్లాడాలి అనుకున్నారు. చూడు మైత్రి, కొత్త బంధాలు వచ్చాయని చెప్పి ఉన్న నన్ను పోగొట్టుకోవాలని చూడకు. ఈ బంధాలు ఏవి నీకు శాశ్వతం కాదు. కాబట్టి నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తే మంచిది. నువ్వు కనుక నేను చెప్పినట్టు చేస్తే నేను నాతో తీసుకుని వెళ్తా, తర్వాత నీ ఇష్టం అని కరాఖండిగా చెప్పారు. ఆశాగారి మాటలకి జీవం లేని నవ్వు నవ్వింది. చిన్నతనం నుంచి నన్ను మీతో తీసుకొని వెళ్ళని మీరు ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్తానంటే నేను నమ్మనమ్మా. మీరు ఆస్తి గురించి మాత్రమే నన్ను రమ్మంటున్నారని నాకు తెలుసు. ఆస్తి కోసమే నాతో మాట్లాడుతున్నారని తెలిసిన మీ నిజమైన ప్రేమ ఒక్కసారైనా పొందుతానని ఎన్నోసార్లు ఎదురు చూశాను, కానీ ఆశ ఫలించలేదు అని బాధగా చెప్పింది. అంటే ఏంటి, నన్ను కాదనుకుంటున్నావా? నా ఆస్తి నాకు ఇవ్వమంటున్నావా అని కోపంగా అడిగింది. అది మీ ఆస్తి కాదు, తాతయ్య ఎంతో కష్టపడి సంపాదించింది. దాని మీద హక్కు మీకే కాదు, నాకు కూడా లేదు. అయినా కష్టార్జితం వృధా కానివ్వను. ఆ ఆస్తి మొత్తం ఒక ఫౌండేషన్లా చేసి అలా ఎంతోమంది అనాథలకు నీడ కల్పిస్తాను అని దృఢంగా చెప్పింది. మైత్రి మాటలకు ఇంకా ఏం చేయలేక, అయితే నీకు నాకు సంబంధం లేదు అని దృఢంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆశాగారు. వెళుతున్న ఆ వైపు బాధగా చూస్తూ ఉండిపోయింది మైత్రి. అది అర్థం చేసుకున్న దేవయాని గారు ఓదార్పుగా తన భుజం మీద చేయి వేశారు.
ఊరుకో తల్లి, చిన్నతనం నుంచి ఇన్ని కష్టాలు పడ్డావో అని తననే హక్కును చేర్చుకున్నారు. నీ గురించి కారులో వస్తున్నప్పుడు రోహన్ చెప్పాడు. చిన్నతనం నుంచి నువ్వు ఎంత నరకం అనుభవించావో చెప్తుంటే నా హృదయం తట్టుకోలేకపోయింది. నా కొడుకు ప్రతిరూపం నువ్వు, నా కమల్ చివరి జ్ఞాపకం నువ్వు అని కంటతడి పెట్టుకున్నారు. ఆమె అలా మాట్లాడుతుంటే మైత్రి కూడా కన్నీరు పెట్టుకుంది. ఇప్పుడు ఇది బాధపడే సమయం కాదమ్మమ్మ అని రోహన్ ధైర్యం చెప్పడంతో దేవయాని గారు మైత్రి చిన్నగా నవ్వి కన్నీరు తుడుచుకున్నారు. రోహన్ మైత్రి ఎదురుగా నిలబడి, నిన్నే చెప్పాను కదా నీకో సర్ప్రైజ్ ఇస్తానని, ఎలా ఉంది సర్ప్రైజ్ అని కళ్ళెగరేశాడు. రోహన్ మాటలకు వెంటనే తన ఎదపై వాలిపోయింది. ఊహించిన పరిణామానికి రోహన్ ముందు ఆశ్చర్యపోయినా మైత్రి తన ఆనందాన్ని ఈ విధంగా తెలియజేసింది అనుకుని సంతోషించాడు. వాళ్ళు ఇద్దరిని అలా చూస్తుంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నా జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ ఇచ్చారు, మీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను అని రోహన్ కళ్ళలోకి చూస్తూ అడిగింది. రుణమా అని, నిజానికి మైత్రి ఏదీ ఉంచుకోదనుకుంటా కదా అని. సరే, నువ్వు అనుకున్నట్టే కానివ్వు, నేను నీకు ఇష్టమైన సర్ప్రైజ్ ఇచ్చాను కాబట్టి నువ్వు కూడా నాకు ఇష్టమైనది ఇచ్చావనుకో, నీ రుణం తీరిపోయినట్టే. మరి నేను అడిగింది ఇస్తావా అని కొంటిగా అడిగాడు. రోహన్ మాటలకి తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసింది మైత్రి. అందరూ రోహన్ మాటలకి ముసిముసిగా నవ్వటం చూసి, అందరూ ఇక్కడే ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చిన్నగా అడిగింది. కానీ రోహన్ మైత్రి మాటలకు నవ్వుకొని, చిన్నగా ఎందుకు మాట్లాడాలి మైత్రి, నేను అందరి ముందు సర్ప్రైజ్ ఇచ్చాను కాబట్టి అందరి ముందే నేను అడుగుతాను అని చెప్పి, అంతే కదా స్వేచ్ఛ, కావ్య చెప్పండి అని అడిగాడు. దానికి స్వేచ్ఛ కావ్య చిన్నగా నవ్వుకొని అంతే అంతే అని జవాబిచ్చారు. చూసావా, నీ స్నేహితురాలు కూడా అదే అంటున్నారు, మరి నేను అడిగింది ఇప్పుడు ఇస్తావా అని మరొక్కసారి అడిగాడు. రోహన్ మాటలో కొంటెతనం, అతని చూపుల్లో మైకం తెలుస్తుంటే గుండె వేగంగా కొట్టుకోవటం మొదలుపెట్టింది. అదురుతున్న గుండెతో దేవయాని గారి వైపు జాలిగా చూసింది. అది అర్థం చేసుకున్న ఆమె, ఎందుకురా అమ్మాయిని అలా బెదరకొడుతున్నావు అని అడిగారు. అమ్మమ్మ, ఇది మా పర్సనల్ విషయం, నువ్వు కొద్దిసేపు ఆగు అని రోహన్ చేయి చూపించడంతో ఇంకా ఆమె ఏమీ మాట్లాడలేకపోయారు. చెప్పు, నేను అడిగింది ఇస్తావా అని అడిగాడు రోహన్. ఇస్తాను అని మైత్రి చెప్పగానే చిన్నగానేవి, అయితే ఇచ్చే అని చిన్నగా వంగి బుగ్గ తనకి అనుకూలంగా పెట్టాడు. రోహన్ చేస్తున్న పనికి ఆకస్మికంగా ఉండిపోయింది మైత్రి. ఇంకేంటి ఆలస్యం అని రోహన్ అనగానే తన చెంప మీద చిన్నగా కొట్టారు దేవయాని గారు. ఏంట్రా ఇది, అందరి ముందు నా మనవరాల్ని ఏం అడుగుతున్నావు అని కోపడ్డారు. అబ్బా, నేనేమడిగానమ్మమ్మా, తను బావా అని పిలిస్తే వినాలి అని నా చెవు దగ్గర పెట్టాను, అది కూడా తప్పేనా అని బుగ్గమూతి పెట్టి దేవయాని గారు కొట్టిన బుగ్గను నిమురుతూ చెప్పాడు. ఓరి బడవా, బావాని పిలిపించుకోవడానికి ఎందుకురా ఇంత కష్టపడాలి, అయినా తన నీ మరదలే కదా, రోజు పిలిపించుకుంటూనే ఉందులే అని రోహన్ని చిన్నగా కసిరి మైత్రిని తీసుకొని నాయక్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి బాబు, ముక్కు పచ్చలాలని నా మనవరాలని బాధ్యతగా తీసుకున్నారు, అందుకు మీకు నేను ఎల్లవేళలా రుణపడి ఉంటాను అని చేతులు జోడించారు. మీరు అలా అనకండమ్మా, ఇక్కడ ఉన్న ప్రతి అమ్మాయికి ఏదో కష్టం ఉంది, వాళ్ళకి నా వంతు సహాయం నేను చేస్తాను అంతే అని చెప్పారు నాయక్ గారు. మీ గొప్ప మనసుకి ఏమిచ్చినా సరే తక్కువే, నా మనవరాలు పెరిగిన ఈ ఆశ్రమానికి ఇక మీదట తనే వ్యవస్థాపకురాలుగా మారి ఇక్కడ అందరినీ చూసుకుంటుంది అని చెప్పారు. ఆ మాట చాలమ్మా అని సంతోషంగా చెప్పారు నాయక్ గారు. ఇక మన ఇంటికి వెళ్దాం పదమ్మా అని దేవయాని గారు పిలవడంతో బేళనుగా నాయక్ గారి వైపు చూసింది. సంతోషంగా వెళ్ళు మైత్రి, ఇక్కడ చాలామందికి లేని అదృష్టం నీకు కలిసి వచ్చింది, ఇన్ని రోజులు ఎవరు లేని అనాథలా బతికావు, కానీ ఇప్పుడు నీకు అండగా చాలామంది ఉన్నారు కాబట్టి ధైర్యంగా వాళ్ళతో వెళ్ళు అని సంతోషంగా చెప్పారు. నాయక్ గారి మాటలకు స్వేచ్ఛ కావ్య వైపు చూసింది. రమ్మనుంటే వెళ్లకుండా అలా చూస్తావేంటే అని స్వేచ్ఛ కసిరి, హ్యాపీగా వెళ్ళరా మైత్రి అని తనని హగ్ చేసుకుంది. అవును మైత్రి, నువ్వైనా నీ కుటుంబంతో సంతోషంగా ఉంటే మేము చాలా సంతోషపడతాము అని నిండు మనసుతో చెప్పింది కావ్య. హలో, నేనేమీ మీ మైత్రిని పెళ్లి చేసుకొని తీసుకుని వెళ్ళటం లేదు, అందరూ ఇక్కడ అప్పగింతల కార్యక్రమం పెట్టారు అని చిన్నగా కసిరి, నువ్వు అనుకుంటే నీ మనవరాలు నీకంటే భావోద్వేగాలు కలిగిందమ్మమ్మా అని మైత్రిని ఆట పట్టించాడు. అబ్బో, బావగారు అక్కని ఆట పట్టిస్తున్నారే అని అంది కావ్య. ఎంతైనా మా అన్నయ్య కదా అని చెప్పింది స్వేచ్ఛ. అన్నయ్య అని మైత్రి అనుమానంగా అడిగింది. అంటే తేజ రోహన్ సార్ని బావ అంటారు, అలాంటప్పుడు సార్ నాకు అన్నయ్య కదా అని అమాయకంగా చెప్పింది. స్వేచ్ఛ మాటలకి తను తేజని ఇష్టపడుతుందని గ్రహించి అందరూ చిన్నగా నవ్వారు. వాళ్ళ నవ్వును చూసి తనేమందో తలుచుకొని సిగ్గుపడింది స్వేచ్ఛ. తర్వాత అందరూ కలిసి మైత్రిని రోహన్ని
దేవయాని గాలితో పంపించారు. అలా పంపించిన వాళ్ళ మనసులో చాలా సంతోషం కలిగినా తను దూరంగా వెళుతుంటే బాధపడ్డారు. ఇంటి ముందు కారు ఆగడంతో రోహన్ దేవయాని గాలతో కలిసి కిందకు దిగింది మైత్రి. 2 అంతస్తుల ఇల్లు తన ముందు కనిపించేసరికి ఆశ్చర్యమేసింది. అంత పెద్ద ఇంట్లోకి తను వెళ్ళటం మొదటిసారి. అందుకే అడుగు ముందు కదలట్లేదు. మైత్రి మనసులో భయం తెలిసిన రోహన్ దేవయాని గారికి సైగ చేశాడు. అది అర్థం చేసుకున్న ఆమె మైత్రి భుజం చుట్టూ చెయ్యి వేసి, భయపడకమ్మా, ఇది మనిల్లే అని చెప్పి దగ్గరుండి తీసుకుని వెళ్ళారు. అప్పటికే విషయం గీతా గారికి ప్రవళికకి చెప్పడంతో వాళ్ళు ఇల్లంతా అందంగా అలంకరించారు. మైత్రి రావటమే గీతా గారు తనకి దిష్టి తీసి నుదుటిని బొట్టి పెట్టి కుడికాలు పెట్టి లోపలికి రమ్మా అని ఆహ్వానించారు. అంటే ఎడంకాలు పెడితే లోపలికి రానివరా అమ్మా అని హాస్యమాడాడు రోహన్. కావాలంటే ఆ కాలేదో నువ్వే పెట్టుకున్నారా అన్నయ్య, వదిలి మాత్రం కుడికాలు పెట్టే వస్తుంది అని చెప్పి మైత్రి చేపట్టుకుని లోపలిని తీసుకుని వెళ్ళింది ప్రవళిక. ఏంటి అప్పుడే వరుసలు కలుపుతున్నావా అని చెల్లిని అడిగాడు. నేనేమి ప్రత్యేకంగా కలపనక్కర్లేదు, ఆ దేవుడు మన బంధాల్ని మన వరుసలని ముందే కలిపి ఉంచాడు అని చెప్పి నేను చెప్పింది నిజమే కదా బామ్మ అని దేవయాని గారిని అడిగింది. నువ్వు చెప్పింది అక్షరాల నిజం ప్రవి అనే మనవరాల్ని మెచ్చుకున్నారు. సరిపోయింది, ఒక బామ్మ ఇంకో బామ్మను మెచ్చుకుంటుందా అని నవ్వి, అయినా నువ్వు కూడా బామ్మల ప్రవచనాలు చూసి చూసి నువ్వు కూడా బామ్మననే తయారయ్యావు అని ఆట పట్టించాడు. నేను బామ్మనైతే నువ్వేంటి తాతవా అని ప్రవళిక అనగానే చిన్నగా నవ్వింది మైత్రి. దిష్టి నీళ్లు పారబోసి వచ్చిన గీతా గారు హాల్లో అందంగా నవ్వుతున్న మైత్రి దగ్గరికి వెళ్ళారు. తనని చూసిన ఆమెకి తన తమ్ముడు కమలాకర్ గుర్తుకు రావడంతో, నిన్ను చూస్తుంటే మీ నాన్న గుర్తొస్తున్నాడమ్మా అని తనని హత్తుకొని కన్నీరు పెట్టుకున్నారు. గీతాగారు తమ్ముడంటే చాలా ఇష్టం, కానీ నాన్న మాట కాదనలేక ఏమీ చేయలేకపోయారు. ప్రతిక్షణం ఆమె కూడా తన తమ్ముడిని తలుచుకుంటూనే ఉండేవారు. ఇప్పటికీ ఆ తమ్ముడు ప్రతిరూపం తన ముందు కనిపించేసరికి తనని తను నియంత్రించుకోలేకపోయారు. అమ్మా, నువ్వు ఇలా ఏడ్చావనుకో నీ కోడలు కూడా ఏడుస్తుంది, మీ ఇద్దరు ఏడిస్తే అమ్మమ్మ ఏడుస్తుంది, మీ అందరూ ఎందుకు ఏడుస్తున్నారో తెలియక ప్రవి కూడా ఏడుస్తుంది. ఇంతమంది ఏడిస్తే ఇంట్లో సునామీ రావటం ఖాయమమ్మా, కాబట్టి ప్లీజ్ కాస్త ఆ గోదావరిని ఆపవా అని బతిమలాడుతున్నట్టుగా అడిగాడు. రోహన్ మాటలకి అతని వైపు కోపంగా చూడాలని ప్రయత్నించినా అతను నవ్వడంతో గీతాగారు కూడా చిన్నగా నవ్వి ఆప్యాయంగా మైత్రి తల నిమిరి తన కోసం తినటానికి తీసుకుని రావడానికి వెళ్ళారు. దేవయాని గారు కూడా ఆమె వెనకే వెళ్ళారు. అమ్మ వస్తుంది కానీ ముందు నా పరిచయం నన్ను చేసుకొనివ్వు అని మైత్రిని తన పక్కన కూర్చోబెట్టుకుని, చూడు వదిరా, నా పేరు ప్రవళిక. పేరు పాతదైనా నేను చాలా మోడ్రన్, అంటే మరీ మోడ్రన్ కాదు, ఏదో కాస్త అంతే. ఇంకా చదువు అంటే అని తను చెప్పేలోపు ఇంట్లో వాళ్ళని చంపుతుంది, సరిపోవట్లేదని లీగల్గా చదివి అందరినీ చంపాలని డిసైడ్ అయ్యింది అని రోహన్ అనగానే సర్రున అతని వైపు తిరిగింది ప్రవళిక. మరి అలా తిరక్క చెల్లి మళ్ళీ మెడ పడుతుందేమో అంటే డాక్టర్గా మరో డాక్టర్ వైద్యం చేయవలసి వస్తుంది, జాగ్రత్త అని ఆట పట్టించాడు. రోహన్ మాటలకి ప్రవళికకి చిట్రెత్తుకొచ్చింది. అమ్మా, నీ కొడుకు నువ్వు అదుపులో ఉంచుతావా లేక నన్ను అదుపులో ఉంచమంటావా అని గట్టిగా అరిచింది. అప్పుడే వంటగదిలో నుంచి వచ్చిన గీతా గారు, కూతుర్ని నిన్నే అదుపులో పెట్టలేదు, ఇంకా కొడుకును వాడిని ఎక్కడ అదుపులో పెట్టగలను అని బాధగా చెప్పి తను తీసుకొచ్చిన స్వీట్ మైత్రికి అందివ్వబోయారు. హే, డబల్ కా మీఠా అని గీతాగారు తెచ్చిన స్వీట్ తీసుకుపోయాడు. అది గ్రహించిన గీతాగారు, ఈ స్వీట్ నీ కోసం కాదు, నా కోడల కోసం అని తనే మైత్రికి తినిపించబోయారు. ఆమె చెయ్యబోయేది చూసిన మైత్రి రోహన్కి ఆ స్వీట్ అంటే ఎంత ఇష్టమో తెలిసి, ముందు ఆ స్వీట్ సార్కి ఇవ్వండి, ఆయనకి స్వీట్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. మైత్రి తన కోసం స్వీట్ ఇవ్వమంటుందని రోహన్ మనసు ఎంత ఆనందపడిందో. వాడికి ఇష్టమనే వారానికి ఒకసారి ఖచ్చితంగా ఈ స్వీట్ చేస్తుంది, కానీ ముందు నువ్వు తిను వదినా అని చెప్పింది ప్రవి. వాళ్ళ మాటలు వినకుండా స్వీట్ తినడానికి మొహమాటపడి రోహన్ వైపు చూసింది. అది అర్థం చేసుకున్న రోహన్ మాట్లాడేంతలోనే, రోహన్కి నీ స్వీట్ తీసుకొచ్చాను కానీ నువ్వు తినమ్మా అని దేవయాని గారు అందరికీ స్వీట్ ఇవ్వడంతో గీతా గారు పెట్టిన స్వీట్ తినింది. అచ్చు తను కూడా ఇలాగే చేస్తుంది అని అనుకోగానే, అందుకే రోహన్ మొదటిసారి స్వీట్ తిన్నప్పుడు తనకి ఇచ్చిన ప్రశంస గుర్తుకొచ్చింది. ఏంటి, నేను కూడా నీలాగే స్వీట్ చేశానా అని నవ్వుతూ అడిగారు గీతా గారు. ఆమె మాటలకి మైత్రి చిన్నగా నవ్వింది. దేవయాని గారు మైత్రి పక్కకు చేరి, నా కొడుకు పుట్టినరోజునే నువ్వు నాకు దక్కావు అని ప్రేమగా తలనిమిరి, ఒక్కసారి నానమ్మ అని పిలవ్వా
అని పిలుపు కోసం పరితపిస్తున్నాను అని ఎంతో ప్రేమగా అడిగారు. ఆమె అడిగినందుకు నానమ్మ అని మైత్రి పిలవగానే వెంటనే తనని ఎదకి హత్తుకున్నారు. నీకు నానమ్మ మాత్రమే కాదు, ఈ అత్తమ్మ కూడా ఉంది. ఇక నుంచి నన్ను అత్తమ్మ అని పిలవాలి అని అలిగినట్టుగా చెప్పారు గీతా గారు. ఆ మాటలు నవ్వి అలాగే అత్తమ్మ అని చెప్పింది. నన్ను మాత్రం ప్రవి అని పిలువు వదినా, ఎందుకంటే ప్రవి చాలా క్యూట్ కదా అని చెప్పి ప్రవళిక మాటలకు అలాగే ప్రవి అని చెప్పింది. అందరినీ బాగానే పిలుస్తున్నా, నన్నే బావాని మాత్రం పిలవటలేదు అని అలిగినట్టుగా చెప్పి రోహన్ వైపు చూసి అతనిని అలా పిలవటానికి సిగ్గు అడ్డు వచ్చింది. పిలవలేక తలదించుకుంది. ఇంతలో ఏం జరుగుతుంది ఇక్కడ అని వినిపించిన వైపు చూడగా అక్కడ నాగేంద్ర గారు ఉండటం చూసి చైర్మన్ గారు ఇక్కడ ఉన్నారేంటి అని ఆశ్చర్యపోయింది. నాగేంద్ర గారు నేరుగా మైత్రి ఎదురుగా నిలబడి నేను ఎవరో తెలుసా అని గంభీరంగా అడిగిన ఆయన మాటలకు చిన్నగా వణికింది. ఆయన అంత గంభీరంగా అడిగేసరికి తెలుసు సార్ అని నేను చదువుకున్న కాలేజీ చైర్మన్ గారు అని తడబడుతూ చెప్పింది. అంతేనా అని మళ్ళీ అంతే గంభీరంగా అడిగినా ఆయన మాటలకు బెదిరిపోతూ రోహన్ వైపు చూసింది. కానీ నాగేంద్ర గారు తనని కావాలనే ఆట పట్టిస్తున్నారనే అర్థమే రోహన్ ఏం మాట్లాడలేదు. నిన్నే నేను అడుగుతుంటే అడు చూస్తావేంటి, నేను ఎవరో తెలీదా అని ఆయన అడగటంతో తెలీదు అన్నట్టుగా తలూపింది. మైత్రి చేసేటకు నవ్వి నేను నీకు మావేనవుతానమ్మా అని ఆప్యాయంగా తల నిమిరారు. అంటే అని రోహన్ వైపు చూసింది. ఇంకా అర్థం కాలేదా? కాలేజీలో అందరూ టైగర్ అని చెప్పుకునే ఇంట్లో మా అమ్మకి మొగుడు, మాకు నాన్న, ఇప్పుడు నీకు మావయ్య అని చెప్పి అంతేనా నాన్న అని నాగేంద్ర గారిని అడిగాడు. అంతేనంటే అంతే, కానీ నువ్వు పక్కకు తప్పుకో, నేను నా కోడలతో మాట్లాడాలి అని మైత్రిని కూర్చోబెట్టి తనతో మాట్లాడారు. ఇంట్లో అందరూ తనతో త్వరగా కలిసిపోవడం చూసి ఆశ్చర్యపోయింది మైత్రి. ఇటువంటి కుటుంబానికి ఇన్ని రోజులు దూరంగా ఉండవలసి వచ్చినందుకు బాధ కలిగినా ఇప్పటికైనా ఆ కుటుంబంతో కలిసి ఉండబోతున్నందుకు సంతోషించింది. అందరూ కలిసి భోజనం చేద్దామని దేవయాని గారు చెప్పడంతో అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు. అంతా భోజనం తన ముందు ఉండేసరికి ఆశ్చర్యపోయింది. ఇవన్నీ నీకోసమే చేశాను, నీకు ఏ ఇష్టమో మాకు తెలియదు కదా, కాబట్టి అన్నీ తినాలి అని చెప్పారు గీతా గారు. మైత్రి ప్లేట్లో తనకి వడ్డించారు దేవయాని గారు. ముందు ఉన్న ప్లేట్ వైపు ఒకసారి చూసి దేవుడికి నమస్కరించుకుంది. దేవుడా, ఈరోజు నా కోసం ఈ భోజనాన్ని సిద్ధం చేయించినందుకు నీకు ధన్యవాదాలు. నా కుటుంబం అనుకునే వీళ్ళందరూ కూడా ఎప్పుడు బాగుండేలా చూడు అని మనసులో ప్రార్థించింది. మైత్రి దండం పెట్టుకోవడం చూసి అందరూ కూడా రోహన్ వైపు ఏంటన్నట్టుగా చూశారు. దాంతో రోహన్ వాళ్ళకి ఈ విషయం చెప్పాడు. కానీ మైత్రి గురించి పూర్తిగా దేవయాని గారికి చెప్పడంతో ఆమె అది అర్థం చేసుకున్నారు. కళ్ళు తెరిచిన మైత్రి తన పక్కన దేవయాని గారు ఉండటంతో ఆ వైపు చూసి చిన్నగా నవ్వింది. వదిన, నీ అలవాటు చాలా బాగుంది తెలుసా, ఇక మీదట నేను కూడా అలాగే చేస్తా అని దండం పెట్టుకుంది. ఇంకా అందరూ కూడా అదే పద్ధతిని పాటించారు. మైత్రికి మొదటి ముద్ద దేవయాని గారు తినిపించడంతో తన కళ్ళలో నీళ్లు తిరిగాయి. మైత్రి కన్నీళ్లు తుడిచి ఇంకెప్పుడు నువ్వు బాధపడకూడదు అని చెప్పి తనకి తినిపించారు. అలా అందరి సమక్షంలో నవ్వుతూ భోజనం ముగించింది మైత్రి. మరుసటి రోజు కాలేజీలో అందరికీ మైత్రి నాగేంద్ర గారికి మేనకోడలని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ విషయం తెలిసిన పూజా వంశీ పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. వాళ్ళు తెలుసుకున్న విషయం నిషాకి చెప్పాలని కాల్ చేశారు. కానీ నిషా ఫోన్ ఆఫ్లో ఉండటంతో ఇంకా చేసేది లేక తనకి ఇంటికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళకి నిషాకి పెళ్లి కుదిరింది అని తెలిసి షాక్ అయ్యారు. తర్వాత నిషాని కలిసి విషయం చెప్పాలి అనుకున్నారు. కానీ నిషా తమని కలవటానికి నిరాకరించడంతో ఇంకా చేసేదేమీ లేక వెనుతిరిగారు. రోజులు గడుస్తున్నాయి. మైత్రి ఇంట్లో అందరితో చాలా చక్కగా కలిసిపోతుంది. ప్రవళికి కూడా కాలేజీలో ప్రారంభం అవడంతో తను వెళ్ళిపోయింది. తను వెళ్ళిన ఇంట్లో ఆడపిల్ల లోటు అనేది తెలియకుండా అందరినీ జాగ్రత్తగా చూసుకుంటుంది. కావ్య స్వేచ్ఛలను రూమ్ ఖాళీ చేయించి తమ ఇంటికి రమ్మని ఆహ్వానించింది మైత్రి. కానీ వాళ్ళు నిరాకరించడంతో కనీసం వాళ్ళని కాలేజీలో ఉండే హాస్టల్లో ఉండమని చెప్పాడు రోహన్. నాగేంద్ర గారు కూడా మైత్రి అడగడంతో వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బులు తీసుకోకుండానే మంచి గదులు ఏర్పాటు చేశారు. రోజంతా ఇంట్లో కాలేజీలో బిజీ అయిన మైత్రి ఆదివారం మాత్రం ఎప్పటిలా నాయక్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆశ్రమంలో పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళకి కావాల్సినవన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఇంకా స్వేచ్ఛ, తేజ తమ ప్రేమను తెలుపుకున్న చదువు పూర్తయ్యి ఉద్యోగం సంపాదించేంత వరకు ఇద్దరు హద్దుల్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. కావ్య తన తప్పు తను తెలుసుకొని ఏ సబ్జెక్ట్ అయితే తను ఫెయిల్ అయ్యిందో మళ్ళీ ఆ పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి పేరు తెచ్చుకుంది. కాలేజీ పూర్తయ్యేలోపు మంచి ఉద్యోగం తెచ్చుకొని తను నిలబడాలి అని గట్టిగా నిర్ణయించుకుంది. ఎవరికి వారు అందరూ కూడా జీవితం పట్ల స్పష్టత సంపాదించారు.
రోహన్ కూడా ఒక మంచి బిజినెస్ పెట్టాలనే ఆలోచనలో ఉండటంతో దాని గురించి ఎప్పటినుంచో శ్రమిస్తుంటే అలానే చదువుకుంటున్నాడు. అందరూ ఎలా ఉన్నా మైత్రి ఇంకా తనతో చనువుగా మాట్లాడకపోవటం తనలో నిరుత్సాహం ఏర్పడింది. కానీ మైత్రితో ఒంటరిగా మాట్లాడటం కుదరకపోవడంతో తన ఇబ్బందిగా దేవయాని గారికి చెప్పాడు. తన మనవడు మనవరాలు పెళ్లి చేసుకుని తమ దగ్గరే ఉంటానంటే ఏ బామ్మైనా కాదంటుందా? ఆమె కూడా సంతోషపడి వీళ్ళిద్దరికీ ఏకాంతం ఏర్పాటు చేయాలి అనుకున్నారు. అనుకున్నది తడుగా నాగేంద్ర గారి స్నేహితుడు కూతురు పెళ్లికి నాగేంద్ర గారి గీత గారిని ఆహ్వానించడంతో వాళ్ళు ఇరువురు ఊరెళ్ళారు. ఇదే సరైన సమయం అని భావించిన దేవయాని గారు మైత్రిని రోహన్తో కలిసి కాలేజీకి పంపారు. తను ఆ ఇంటికి వచ్చిన మొదట నాగేంద్ర తనే స్వయంగా కాలేజీకి తీసుకుని వెళ్ళేవారు. అలాంటి మొదటిసారి రోహన్ బైక్ మీద వెళ్ళటం తనకి మనసులో ఇష్టంగా ఉన్నా కాస్త భయం కూడా కలిగి బెరుగ్గా వెనక్కి కూర్చుంది. కానీ డ్యూటీ నేను చేశాను, ఇక నీదే ఆలస్యం అని దేవయాని గారు సైగ చేయడంతో ఆనందంగా మైత్రిని తీసుకుని కాలేజీకి వెళ్ళాడు. వెళ్తున్నంతసేపు రోహన్ అడిగిన దానికి చిన్నగా సమాధానం చెప్పి కానీ పెద్దగా మాట్లాడలేదు. కానీ అద్దంలో తనని చూడటం గమనించి నవ్వుకున్నాడు రోహన్. నేను అడిగింది జరగడానికి నేను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి మైత్రి అని అడిగాడు. రోహన్ అడుగుతుంది తనని బావాని పిలవమని అని గుర్తుకొచ్చి పిలవాలని మనసు తొందర పెడుతున్నా సిగ్గు అడ్డు రావటంతో ఏం మాట్లాడలేదు. కాలేజీ రావటం బైక్ ఆపాడు. మైత్రి కిందకు దిగి ఏం చెప్పాలో తెలియక నేను క్లాస్కి వెళ్ళనా అని అడిగింది. మైత్రి అడుగుతుంది తననే అని తెలిసినా బైక్ లైట్కి దుమ్ము పట్టినట్టుగా దురుపుతున్నాడు రోహన్. రోహన్ అని పిలవడానికి ధైర్యం సరిపోలేదు. పోనీ బావా అని పిలవడానికి సిగ్గుగా అనిపించి అలాగే ఉండిపోయింది. ఎంతసేపైనా మైత్రి నుంచి తనను ఆశించిన రాకపోవడంతో నిరుత్సాహంగా అనిపించి ఇంకా అక్కడ ఉండలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కనీసం తన వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయిన రోహన్ వైపు బాధగా చూసి క్లాస్ రూమ్కి వెళ్ళింది. మధ్యాహ్నం భోజనం సమయంలో కూడా తనతో ఏమీ మాట్లాడకుండా తన భోజనం ఇచ్చే వెళ్ళిపోయాడు. అది చూసిన తనకి మరింత బాధ కలిగింది. సాయంత్రం కాలేజీ అయిపోయాక పార్కింగ్ ప్లేస్కి వెళ్ళింది. అప్పటికే రోహన్ బైక్ స్టార్ట్ చేయడంతో తను ఎక్కగానే ముందుకు పోనిచ్చాడు. ఉదయం మాట్లాడినట్టు కనీసం తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం మైత్రిలో బాధను కలిగించింది. మనవడు మనవరాలు సంతోషంగా ఇంటికి వస్తారని ఊహించిన దేవయాని గారికి ఇద్దరు మొహంలో దిగులు కనిపించేసరికి ఏదో జరిగింది అని అనుకున్నారు. మైత్రి వంటగదిలోకి వెళ్ళటం చూసిన రోహన్ గదికి వెళ్ళి విషయం అడిగి తెలుసుకున్నారు. అది కాదమ్మమ్మ, నీకు తెలుసు కదా నేను ఎదురు చూస్తున్నాను, కానీ మరీ ఎదురు చూడమంటే ఎలా అమ్మమ్మ? తను ఇంకా నన్ను బావాని పిలవడానికి అంగీకరించలేకపోతే ఇంకా నా ప్రేమను ఎప్పుడు తెలియజేయను? అసలు నా ప్రేమ అంగీకరిస్తుందా అని బాధపడ్డాడు. రోహన్ బాధలో న్యాయం ఉందని అనిపించి దేవయాని గారికి కానీ ఏ బంధం కూడా బలవంతంగా కలగకూడదు, మైత్రికి రోహన్ అంటే ఇష్టమని తనని చూసిన మొదటి రోజే గ్రహించారు. కానీ ఎందుకు కనీసం తనని బావాని కూడా పిలవట్లేదో ఆమెకే అర్థం కావట్లేదు. రాత్రి భోజనం సమయాన్ని భోజనానికి రాని మనవణ్ణి ఏమీ అనలేక మైత్రి దగ్గరికి వెళ్ళారు. తను దిగులుగా ఉండటం చూసి ఏమైంది అని అడిగారు. నాతో మాట్లాడలేదు అని ఏడుపు గొంతుతో చెప్పింది. ఎవరు మాట్లాడలేదు అని అనుమానంగా అడిగారు దేవయాని గారు. బావా అని తలదించుకొని చెప్పింది. బావా అని చిన్నగా నవ్వి, నువ్వు ఈ పిలుపు కనుక వాడి దగ్గర పిలిచావనుకో వెంటనే ఎగిరి గంతులేస్తాడు తెలుసా అని నవ్వారు. దేవయాని గారి మాటకు చిన్నగా నవ్వింది మైత్రి. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? నీకు రోహన్ అంటే ఇష్టం కదా అని ఆమెను అడగగానే సిగ్గులతో తలదించుకుంది. ఇక్కడ సిగ్గుపట్టడానికి నా మనవడు ఏమీ లేడు, కానీ చెప్పు మనవరాలా, నీ చదువు పూర్తయ్యాక నా మనవడిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఒకవేళ ఇష్టం లేకపోతే ముందే చెప్పు, వాడి కోసం ఒక మంచి పిల్ల ఉంది, తననే నా మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పారు. ఆ మాటలకి ఆకస్మికంగా ఉండిపోయింది మైత్రి. వెంటనే తేరుకొని అలా ఎలా చేస్తాను నానమ్మ, బావకు నేను ఉన్నాగా అని చెప్పింది. ఏమో అదంతా మీ బావతో మాట్లాడుకో, ఇందాకే ఆ పిల్ల గురించి చెప్పి ఫోటో కూడా ఇచ్చాను, నువ్వు కనుక ఒప్పుకోపోతే ఇక ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా అని కరాఖండిగా చెప్పారు. ఆ మాటలకు భయపడి మైత్రి అలా జరగడం నేను ఒప్పుకోను అని చెప్పి వెంటనే అక్కడి నుంచి రోహన్ గదికి వెళ్ళి టక్కున డోర్ తెరిచింది. అప్పుడే స్నానం చేసి టవల్తో బయటకు వచ్చిన రోహన్ తల తుడుచుకుంటూ హఠాత్తుగా డోర్ తెరుచుకోవడంతో అటువైపు చూశాడు. అక్కడ మైత్రి ఉండటం చూసి షాక్ అయ్యాడు. రోహన్ ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో కూడా చూడని మైత్రి వెంటనే రోహన్ని చేరి, మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకోను, అయినా పెళ్లి చేసుకోవడానికి నేను ఒకదాని ఉన్నా సరిపోలేదా? నానమ్మ చూస్తే మాత్రం నాకు మైత్రి తప్ప ఎవరూ వద్దని చెప్పలేకపోయావా బావా? చెప్పు బావా, నువ్వు నన్ను కాదని పెళ్లి చేసుకునేది? ఈ విషయం ఇప్పుడే వెళ్ళి నానమ్మకి చెప్పు బావా అని అడిగి, మాట్లాడవేంటి బావా
అని మాట పూర్తయ్యేలోపు మాట కట్టే అలా బిగుసుకుపోయింది. దానికి కారణం రోహన్ మైత్రి నడుము చుట్టూ చెయ్యి వేసి తనని తన మీదకు లాక్కున్నాడు. అప్పుడు గమనించింది మైత్రి తడిగా ఉన్న అతని తల షర్ట్ లేకుండా టవల్ మాత్రం చుట్టుకొని ఉండటం చూసి కొంచెం ఇబ్బంది కలిగింది. ఇందాకేంటంటున్నావు బావా? పెళ్ళి అని నాకు అర్థం కాలేదు. మరొకసారి చెప్పవా అని కొంటిగా అడిగాడు. రోహన్తో అంత సన్నిహితంగా ఉండేసరికి గొంతు తడారిపోయింది. మాట బయటికి రావట్లేదు. కానీ సిగ్గుతో బుగ్గలు ఎరుపు రంగులో మారిపోయాయి. ఓయ్ మాట్లాడు అని మైత్రి చుబకం పట్టుకుని పైకి లేపి ఆమె కళ్ళలోకి చూసి, నువ్వు పిలిచే బావా అనే పిలుపు కోసం నా హృదయం తప్పించిపోయింది. ఇన్ని రోజులుగా నన్ను కనికరించా. మంచి ప్లేస్ చూసుకుని ముహూర్తం చూసుకుని ప్రపోజ్ చేసి నువ్వు సిగ్గుతో మాట్లాడావు. అందుకే ఈ పరిస్థితుల్లోనే చెప్తున్నా, జీవితాంతం నా చేతిని పట్టుకొని నన్ను బావా అని పిలుస్తూ నా ప్రేమ సామ్రాజ్యానికి దేవతగా ఉంటావా మైత్రి అని అడిగాడు. రోహన్ అడిగిన దానికి నిజంగానే సిగ్గుపడి ఐ లవ్ యూ బావా అని చెప్పింది. తను చెప్పాలనుకున్న 3 పదాలు మైత్రి నోట వెంట వినేసరికి రోహన్ ఆనందానికి అవధులు లేవు. ఐ లవ్ యూ టు మైత్రి అని తనని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. బయట నుంచి వాళ్ళ ఆనందాన్ని చూస్తున్న దేవయాని గారికి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు చేరగా కొంగుతో వాటిని తుడుచుకొని గదిలోకి వెళ్ళిపోయారు. రోహన్ ఆనందంతో మైత్రిని తిప్పుతూ ఉండటం చూసిన దేవయాని గారు, మరీ ఎక్కువ తిప్పకు, టవల్ ఊడిపోతుంది అని హెచ్చరించడంతో మైత్రిని కిందకు దింపి వెర్రి నవ్వు నవ్వాడు. మీ ప్రేమ తెలుసుకున్నారు కదా, మీ చదువు కూడా పూర్తయితే పెళ్ళి కూడా జరిపిస్తాను, అంతవరకు ఇద్దరు దూరంగా ఉండండి అని చెప్పి మైత్రిని తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. వెళ్తున్న మైత్రి వైపు దిగులుగా చూసి తన ప్రేమ కలిసినందుకు సంతోషం కలిగి త్వరగా రెడీ అయ్యి కిందకి వెళ్ళి సంతోషంగా భోజనం చేశాడు. మరుసటి రోజు గీత నాగేంద్ర గారికి రోహన్ మైత్రి ప్రేమ గురించి చెప్పడంతో సంతోషించారు. వాళ్ళ చదువులు పూర్తవగానే ఇద్దరికి పెళ్లి చేస్తాము అని చెప్పారు. రోహన్ మైత్రి ప్రేమ గురించి తెలిసిన అందరూ కూడా చాలా సంతోషించారు. అన్నట్టుగానే 3 సంవత్సరాల తర్వాత మైత్రి చదువు పూర్తయింది. ఇంట్లో అందరూ కలిసి అంగరంగ వైభవంగా మైత్రి రోహన్ పెళ్లి జరిపించారు. స్టోరీ చాలా చాలా బాగుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఇలాంటి స్టోరీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా? మరే మంచి స్టోరీతో రేపు మార్నింగ్ మీ అందరినీ నేను కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ.